సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ హాయ్. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజీవ్ కనకాల ఎమోషనల్ గా డైలాగ్ చెప్తారు. తాజ్ మహల్ చూడడానికి వెళ్ళిన వాడికి ఉన్నంత ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ అక్కడే డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ గార్డుకు ఉండదు అని. ఎందుకు? అతను రోజు చూసి ఉంటాడు కాబట్టి దాని గురించి అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవడానికి తన దగ్గర ఏం కనపడదు. దట్స్ కాల్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. అదే ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళినోడు ఎగిరి గంతేసేసి ఉబ్బి తబ్బిబ్బైపోయి గోడలు గుద్దేసుకొని ఆనందంతో అల్లాడిపోతాడు. ఫస్ట్ టైం చూసాడు కాబట్టి. అదే తనకి రెండోసారి వెళ్ళినప్పుడు అంత ఉండదు, మూడోసారి వెళ్ళినప్పుడు అసలు ఉండదు. సేమ్ వైజాగ్ లో బీచ్ చూడడానికి చాలా మంది వస్తారు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ అక్కడే కూర్చొని పొత్తులు అమ్ముకుంటున్న ఆవిడకు ఉండదు. ఎందుకంటే ఆవిడ రోజు చూస్తూనే ఉంది. దట్స్ కాల్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మనం లైఫ్ లో కొన్ని సందర్భాలు చూసినప్పుడు కొన్నిసార్లు ఎక్సైట్ అవుతాం, కొన్నిసార్లు కోప్పడతాం, కొన్నిసార్లు ఒక పర్మనెంట్ డెసిషన్ తీసేసుకుంటాం ఒక సిచ్యువేషన్ కి సంబంధించి. అలాంటి సిచ్యువేషన్ కి సంబంధించి తీసుకున్న పర్మనెంట్ డెసిషన్ వల్ల మన లైఫ్ పర్మనెంట్ గా నాశనం అవుతుంది. అదే కొద్ది రోజులు ఆగిన తర్వాత అంత సిల్లీ రీజనా, దానికోసం నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నానా అని బాధపడిపోతాం మనమే. ఆ తర్వాత ఎందుకు అనిపించింది అలాగా అంటే, మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న విషయం ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ కాకుండా పోయింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో లైఫ్ లో జీవితం మొత్తాన్ని ఆస్వాదించి ఆనందించి ఏది ఇంపార్టెంట్ కాదు, ఒకప్పుడు బాగా ఇంపార్టెంట్ అనుకున్న విషయం ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకున్న 70 ఏళ్ళ పెద్ద ఆయన్ని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. మా నాన్నగారితో మాట్లాడదాం. ఆయన అయితే ఏం మాట్లాడుకుందాం అంటే, సాధారణంగా ఇప్పుడు చాలా మంది సెటిల్మెంట్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, అందుకని బాగా అన్ని సంపాదించేసిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు వయసు అంతా అయిపోద్ది. అప్పుడు పెళ్లి చేసుకుందాం అని చూస్తే పిల్ల దొరకదు, పెళ్లి అవ్వదు. అమ్మాయికైనా అంతే. అంత దాదాపు ఏజ్ 30-35 అయిపోయిన తర్వాత చూస్తే పెళ్లి అవ్వకపోవచ్చు. పెళ్లి వద్దు అనుకుంటే ఏ గొడవ లేదు. పెళ్లి వద్దు అనుకున్న వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు, పెద్ద బిజినెస్ మ్యాన్లు అయ్యారు, పెద్ద శాస్త్రవేత్తలు అయ్యారు, పెద్ద రాజకీయ నాయకులు అయ్యారు, వాళ్ళందరూ బాగున్నారు. అసలు చేసుకుందాం అనుకొని కూడా పిల్లోడు దొరక్కో పెళ్లిళ్ళు అవ్వని సందర్భాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువే ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుంది అసలు? ఎందుకు అనేది ఏముంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రయోజకుడే కావాలి, ఉద్యోగస్తుడే కావాలి. వాళ్ళు ఉద్యోగస్తులు అయిన తర్వాతనే మనం పిల్లనివ్వాలి. ఉద్యోగం ఉంటేనే ఇద్దాము, లేకపోతే ఇయ్యము అనే ఒక నిర్ణయం, పల్లెటూరు నిర్ణయం, అది మోటార్థమైన నిర్ణయం. అది అలాగే చేసుకోవడం వల్ల కొంత వరకు లేట్ అయిపోతా ఉంటది. లేట్ అయిన తర్వాత కూడా చేస్తారు. చేసిన తర్వాత కూడా వీడు మంచోడేలే అనుకొని ఇస్తాము, వాడు మంచోడు కాదు. కొద్ది రోజుల కల్లా వాడికి ఏ అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లలో వాడు పచ్చి తాడిపోతే అయిపోతాడు. అయిపోయిన తర్వాత మన పిల్ల జీవితం ఆనందంగా ఉండదు. ఆనందంగా ఉండకపోతే అప్పుడు మనకు వేరే తప్పుడు నిర్ణయాలన్నీ మనసులోకి వెళ్తాయి. ఆ మనసులో వెళ్ళిన తప్పుడు నిర్ణయాల వల్ల మన సంసారాలు మిగిలిపోతాయి. అంటే ఆడు మంచోడు కాదు అనే విషయం మనకు అప్పుడు అర్థం అవదు. ఇచ్చేటప్పుడు ఎలాగప్పుడు అప్పుడు బాగానే ఉంటాయి. అప్పుడు మంచోడే అనుకుంటాం, ఆడవాడే అనుకుంటాం, ఎంప్లాయీసే అనుకుంటాం. వాడు ఎంప్లాయీస్ కరెక్ట్ ఎంప్లాయీస్ అయిన తర్వాత కూడా వాడు కరెక్ట్ డ్యూటీకి వెళ్ళకపోవడం, ఆ పని చేయకపోవడం, ఆ పనిలో నిర్ణయం తీసుకుని ఉండకపోవడం, మధ్యకాలంలో తిరిగి వచ్చేయడము, వచ్చేసిన తర్వాత లేనిపోని సమస్యలన్నీ మనకి ఇంటి దగ్గర కూడడం, కూడిన తర్వాత ఈమె మనం చేసుకున్నామే కొంచెం వ్యాఖ్య పడడం, అడగడం, తిట్టడం, కూడి పెట్టకపోవడం, దగ్గరికి రానివ్వకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ ఒకదానికొకటి సమకూరుతాయి. సమకూడినప్పుడే సంసారం చిన్నగిలిపోతుంది. అట్లా కాకుండా ఉండడానికి మనం కూడా ప్రయత్నం ఏం చేయాలంటే, ప్రతిదీ మనం ఉద్యోగస్తుడే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకూడదు. వ్యవసాయదారులైనా సరే, కూలీలైనా సరే, కొంచెం మంచి పద్ధతిలో వాళ్ళ తండ్రిదండ్రుల ఫ్యామిలీ ఎటువంటిది, ఆ ఫ్యామిలీ ఎటువంటిది అయిన తర్వాత వాళ్ళని గమనించి ఏ రోజైనా వాళ్ళు కూలి పని చేసుకున్నా కానీ చెరవ కష్టం చేసుకున్నా ఇద్దరు బాగుంటారులే, ఇంటి దగ్గరే ఉంటారు, వాళ్ళ జీవనం బాగుంటది అని మనం ధైర్యం చేసి
ఇచ్చే వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా ఇస్తే గినా ఓకే. వాళ్ళ జీవితం బాగానే ఉంటది. ఉమ్. కానీ అలా చెయ్యరు, ఎవరు చెయ్యరు. అవును. ఎవరు అలాంటి ఆలోచన చేసేవారు. ఈ పక్కింటోరు చూడు వాళ్ళ అమ్మాయిలు ఉద్యోగస్తులు, ఈ పక్కింటోరు చూడు ఈ అమ్మాయి మిలిటరీ డిపార్ట్మెంట్, ఇవేమో టీచర్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఇలా చేసుకున్నారు అలా చేసుకున్నారు, వాళ్ళు కోట్లు గడించారు, వీళ్ళు గడించలేకపోయారు. ఇటువంటి వానికి మనం ఇచ్చిందాను కదా మన నిర్ణయాలు ఇటు మారిపోయినాయి అని పెద్దరికంగా ఆలోచించేసి దాన్ని సగం చెడగొట్టుకుంటాం మనమే. మన ఆలోచన వల్లనే ఇవన్నీ కొన్ని చెడిపోతున్నాయి. అదే వాళ్ళ ఆడపిల్ల నిర్ణయంతోనే వాడు కూలోడైనా పర్వాలేదు, నాకు ఎటువంటిడైనా పర్వాలేదు, నేను కూలి చేసుకునైనా బతుకుతా, నన్ను ఇచ్చేది కానీ ధైర్యంగా అడిగితే వాళ్ళు ఇస్తే ధైర్యం చేసి వాళ్ళు శివ కష్టం చేసుకొని అయినా ఇబ్బంది లేకుండా ప్రతి నిత్యం ఇంటి దగ్గరే ఉంటారు. ఏ మిగిలిపోయినాడైతే ఏ సంవత్సరానికో వస్తాడు, టీచర్ ఉద్యోగం పోయినాడైతే ఏది ఎక్కడికో యాన్నో వేస్తారు. అక్కడికి ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి అవ్వదు, ఒక్కడు పోవడానికి అవ్వదు. ఇప్పుడు సాఫ్ట్వేర్లే అంటున్నారు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆ సాఫ్ట్వేర్ అన్నవాడు నమ్మి ఇస్తున్నాము, ఇస్తేనేమో వాడు ఒక 3 నెలలు 2 నెలలు చూస్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళటం అవ్వదు, ఈ ఫ్యామిలీ పెట్టడానికి పెడితే ఆడ గడవటం అవ్వదు. అందుకోసమని ఇప్పుడు సగం మంది ఇట్లా నిర్ణయాలతోనే ఇబ్బంది పడిపోయి కొంత కాలం గడిచిపోతా ఉంది. అలాగా అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు జీవితకాలం కష్టపడి 1 ఎకరం సంపాదించలేకపోయినా కూడా ఇప్పుడు కొత్తగా ఎవరికైతే పిల్లనిద్దాం అనుకుంటారో వాడు మాత్రం 25 ఏళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ మంచి ఇల్లు కట్టి ఉండాలి, 10 ఎకరాల పొలం కొని ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, బంధువులందరూ ఉండాలి, కానీ వాడితో మాత్రం ఎవరు ఉండకూడదు. అమ్మ నాన్న ఉండకూడదు, అప్పయ్యలు ఉండకూడదు. తర్వాత వచ్చేసి ఇద్దరు భార్య భర్తలే ఉండాలి. ఆమె ఏమైనా కానీ కోపం వచ్చి ఆయన ఏమన్నా అన్నా కానీ ఈయనే పడాలి. ఈయన పడిన తర్వాత ఆయన్ని నిర్ణయాలు తీసుకొని ఏదన్నా ఒక కోపం వచ్చి ఈయన కూడా ఒక దెబ్బ కొడదామని అనుకున్నా గానీ ఆ కొట్టేలోకి ముందే పారిపోద్ది. అత్తగారి ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ అత్త మామ అందరు వచ్చి గట్టిగా ఇచ్చేస్తారు. ఇంకా బామ్మర్ది కూడా వస్తాడు మళ్ళీ అప్పుడు. అట్లా అన్ని చాలా వరకు కొన్ని సందర్భాలు ఏమిటంటే లేట్ కావడము, పెళ్లి కాకపోవడము, ఆ పెళ్లి లేటు ఇంకా కాలేదు అనుకోవడము, పక్క వాళ్ళందరూ ఇంకా చేసుకోలేదు ఏంటి అని అడిగినట్టు ఉండడము, ఇవన్నీ కారణాలు జరగడం ఏదంటే అచ్చం పిల్లల ప్రాబ్లమే కాదు, పిల్లల ప్రాబ్లం ఉండొచ్చు, పిల్లల ప్రాబ్లం ఉండొచ్చు, తల్లిదండ్రులు ఎంతకన్నా ప్రాబ్లం ఉంది. తల్లిదండ్రులు పట్టించుకోక వాడే వస్తాడులే, మంచివాడే వస్తాడులే, మనం 10 రూపాయలు దగ్గర పెట్టుకున్నాం కదా, మనకు 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి కదా, మనము హ్యాపీగా ఉందాము, వాడు వచ్చేదానికి ఎయిడ్ చేద్దాము, వాడు వచ్చిన తర్వాత ఎయిడ్ చేసిన తర్వాత వాడిని అన్ని చూసి ఇద్దాము అనుకుంటారు. ఖచ్చితంగా అదే అనుకుంటారు. అదే అనుకుంటే వాడు తీర్మానానికి ఎంత ఏజ్ పోయినాకైనా, ఎంత ఆస్తి సంపాదించినోడైనా, ఏ ఉద్యోగం చేసినోడైనా పక్క తాగుడుపోతే లేట్ అయినందుకు, మనం అందరు తప్పు నిర్ణయం తీసుకున్నందుకు, మనం సరైన టైంలో చేయకపోవడం వలన, ఈ లేటు కావడం వలన మనకు వచ్చేది ఆ తాగుడుపోతాడు ఖచ్చితంగా వస్తున్నాడు. ఓన్తోనే పెద్ద రిస్క్ వచ్చి తలనొప్పి బతకలేకపోయి, ఇంట్లో ఉండలేకపోయి, చేయలేకపోయి, ఈ ఆస్తులన్నిటిని ఉంచుకోవాలో పోగొట్టుకోవాలో అర్థం కాకుండా పరిస్థితి అది. అట్లాంటివి చాలా వరకు జరుగుతున్నాయి. సాధారణంగా మనం ఏంటంటే ఎప్పుడైనా టైం చూసుకొని పిల్లోడు కానీ ఏజ్లో ఉన్నప్పుడే ఏ కూలోడైనా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా మనకు ఏ అలవాట్లు లేకుండా ఉండి వాడు తల్లిదండ్రి మాటలు విని ఇంటి దగ్గరే ఉండి ఆ భార్యను కూడా పనిలోకి తీసుకొని వెళ్ళిపోయి వాడు ఈ రోజు డైరీలో కూలి పని తెచ్చుకున్నాడు అనుకో, 400 కానీ 600 కానీ డైరీలో కూలి పని తెచ్చుకుంటే 50 గడపడానికి ఆస్కారం ఉంటది. ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఆడ చేసే పని లేదు, ఆడ ఉండే పని లేదు, ఇంటి దగ్గరే ఉండొచ్చు, భార్య భర్త సుఖంగా ఉండొచ్చు. అది గమనించగానే మనం పెద్దోళ్ళం అయి కూడా పిల్ల జీవితాన్ని మనం దూరం చేయడం కారణం మనం పెద్దోళ్ళమే. పెద్దోళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళు
ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే కనుక సుఖంగానే ఉంటది. ఉమ్. అది కావాలనే మనం తీసుకోవడం లే. అవును. అందరం 100% కూడా బీదగా ఉండి వాడు ఏదైనా కూలి పని చేసుకొని ఏదైనా చేసుకొని ఇంటి దగ్గరే ఉండి మనము భార్య పిల్లలు పోషించుకుంటాములే అన్న ధైర్యంగా ఉన్నవాడిని మనం నమ్మడంలే. నమ్మరు. ఖచ్చితంగా నమ్మడంలే మనం. అవును. అందుకోసమని ఏ హైదరాబాద్ వెళ్ళిపోయి అవును. వాడు ఏ దాంట్లో కంపెనీలో ఉండి అవును. ఏదో ఒకటి చేస్తాను నేను ఇది ఉండాలి నాకు అని చెప్పి వాడు మోసం చేస్తే వాడు మోసం మాటలే మనం వింటాను. మనం విని నమ్మి వానికే పిల్లనిస్తాం. నన్ను వానికి పిల్లనిచ్చాను. మంచి పిల్లని బాగున్న పిల్లని మనం చేతులు పెడతాను. అవును. ఆ తర్వాత దాని కష్టాలు మనమే తెస్తున్నాం. అవును. ఒక నెల జరిగిన కాంచి 2వ నెలలోంచి ఇంకా కష్టాలు మొదలైతాయి. అవును. ఆ కష్టాలు మొదలైన కాంచి వాడు ఇంటికి రాడు, ఏమైనా చూడడు, ఆడ ఉండడు. మధ్యన తిరుగుతా తింటా తాగుతా తలా పోసుకుంటా ఏ చెప్పిన మాట వినక ఏ దానికి రాక తల్లిదండ్రుల మాట వినక అత్తమామల మాట వినక తల్లి మాట వినక అవును సమస్యలన్నీ ఇలా మిగిలిపోతా అవుతున్నాయి. అవును. అట్లా అందుకే ఇప్పుడు చాలా వరకు దూరం కావడము, లేటు కావడము, సంబంధాలు దొరకకపోవడం, పిల్లలు లేదు అనుకోవడము కారణం అంతా ఈ పద్ధతి మనం మార్చుకోలేకనే. అవును. మనం పద్ధతిగా మార్చుకొని మనము మోటార్థంగా ఎప్పుడు మాదిరిగానే వాడి కూలి కష్టం చేసుకోలేకపోతాడా, వాడి భార్యను సాక్కోలేకపోతాడా, ఆ ఫ్యామిలీని భార్యను సాక్కోలేకపోయి పోగొట్టినోడు ఎవరు లేడు కదా అని మనం ధైర్యంగా ఇస్తే బాగానే ఉంటది. అట్లా ఇయ్యక మనం మంచోడు 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 అనుకొని ఎత్తులాడి దూరం ఆలోచన చేసి 10 రూపాయలు ఎక్కువ డబ్బులు ఇచ్చి తాగుడుపోతూనే తీసుకొస్తాను, కష్టాలే పెంచుకుంటున్నాం. అవును. అలాగైపోయి ఇప్పుడు ఎవరికి కూడా ఇప్పుడు పల్లెలలో కాదు పట్టణాలలో కాదు ఎక్కడైనా కానీ పిల్లలు లేటు రావడము, వాళ్ళ మనసు మార్చుకోవడము, ఏదో ఒక విధంగా ఇంకోసాటికి అనుకోవడము, వాళ్ళ ఎన్నో రకాలు పెట్టుకోవడము, ఈ సెల్లులు చూసుకోవడము, దీంతో దాంతో ఏందో ప్రేమ అంట ఏందో లవ్ అంట ఇది అంట అనుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఉరుగు చేసుకోకుండా లేట్ అయిపోవడం, ఇట్లాంటి సమస్యలు పెరగడం కారణము మన 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 మనసులో ఉన్న ఆలోచనను బట్టే మారుతున్నాయి అన్ని. మనం ఇంతకుముందు పూర్వం మాదిరి పెద్దోళ్ళ మాదిరి ఏం పర్వాలేదు, ఇందుకు వ్యవసాయం ఉంది, ఎద్దులు ఉన్నాయి, గర్రెలు ఉన్నాయి, దిబ్బ ఉంది, వామి ఉంది అని వానికి ఏం పర్వాలేదు, మన పిల్ల కష్టం చేసుకోవడం పెద్దది. ఆ ఇంట్లో మనము 10 మందిని పోయినా వాళ్ళకి ఏ టైం పోయినా కానీ సంగతో కార్యమో దొరుకుద్ది, ధైర్యంగా ఇద్దాం పాని అని ధైర్యంగా ఉన్న వాళ్ళకైతే కనుక ఇబ్బందే లేదు. ఇప్పుడైనా ఇప్పుడు ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఇది నాగరికం పెరిగిపోయింది కదా, నాగరికం పెరిగిపోయి ఈ సెల్లును చూసి ఈ శాతగానుడు కూడా పల్లెటూరులో ఉండకుండా హైదరాబాద్ వెళ్ళిపోతాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఏ 150 రూపాయలకో జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిపోయి ఇంకా చేస్తా ఉంటాడు. అంత లేక ఎవరో ఒకరు నాకు అంటాడు నీకు అంటాడు తలమాసాడు ఎవరో ఒకరు వస్తాడు పిల్లనిస్తాను. ఎవరు చేస్తాడు అంటే మా వాడు ఆ సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ మా వాడికి 1,30,000 వచ్చాయి. ఆడికి వచ్చింది 150 అని చెప్తారు. చెప్తే అబ్బా ఏం పర్వాలేదు వాడికి 1,30,000 వస్తాయంట, హైదరాబాద్ లోనే ఉంటాడు, మనం ఎప్పుడన్నా వెళ్ళాలంటే పిల్లలు తీసుకుని హైదరాబాద్ కి వెళ్ళొచ్చు, మనం ఇంతకుముందు ఎప్పుడే కానీ హైదరాబాద్ ఎలా ఉందో మనం వెళ్ళాం కదా, ఈ రోజు మన పిల్లల పుణ్యానా మన అల్లుని పుణ్యానా మనవాడు హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి మనం కూడా హైదరాబాద్ వెళ్ళి చూడొచ్చు, హ్యాపీగా గడపచ్చు, మన జీవితం హ్యాపీగా ఉండిపోద్ది అని చెప్పి వాళ్ళకి పిల్లనిస్తారు. వీళ్ళు ఇవన్నీ చేయకముందే అన్ని కాకముందే 1 నెల నెలన్నర 2 నెలలు గడిచినప్పటికే వాడు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చేసిన దాంట్లో ఉండలేడు, అత్తమామలు చేసిన దగ్గర ఉండలేడు, బయటికి పోయి ఏదన్నా బాడ కష్టం అలాంటిది చేయలేడు. అది ఉందామంటే అదేమో ఆడ ఉండదు, అది ఆడ చేసిందే ఖర్చులకి ఇంటి అద్దెలకి మన తిండికి సరిపోదు. ఇప్పుడు దాకా ఒక్కడంటే ఎవరితోనో ఫ్రెండ్స్ తో ఉంటాడు కాబట్టి షేరింగ్ లో సరిపోద్ది. ఇప్పుడు ఏమైనా తీసుకెళ్లాలంటే సపరేట్ గా ఇల్లు ఉండాలి, మొత్తం సంసారం అంతా ఉండాలి కదా. సంసారం అంతా ఉండాలి కదా. మనం మార్కెట్కి వెళ్తే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ, తెల్లపాయ, టమాటాలు, పచ్చిమిరకాయ అన్ని మొత్తం కొనరావాలి కదా. నువ్వు కొనాలంటే నీకు ఇచ్చిన 500తో 400తో అది సరిపోదు కదా.
500 కూరగాయలు ఒకటే కొంటే మరి బియ్యం కూరగాయలు ఒకటే కొనడం కాదు, బియ్యం ఒకటే కొనడం కాదు. ఇప్పుడు అలాగని 100% సగం మంది అందరు పల్లెల లేక వచ్చి ఉండిపోయింది కదా. ఎవరో ఎందుకు మనకు చుట్టాలు, మనకు సంబంధించిన వాళ్ళు, మన వాళ్ళు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. వాళ్ళందరికీ కాయ కష్టాలు బోర్డు ఉన్నాయి. అన్ని కాయ కష్టాల్లో ఏదో ఒకటి చేస్తా ఉన్నారు. చేస్తా ఉంటే సరేలేని ఈ ఆన్య ఏదో ఒకటి చేసుకొని ఇద్దరం ఉందాం అనుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. ఉండలేని వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కాలేదు అనుకున్న సమస్యలలో ఇలాంటిది పెద్ద సమస్య అన్నమాట. ఈ పెద్ద సమస్యను పరిష్కారం చేయాలంటే ఎవరు చేయాలి? తల్లిదండ్రుల ఆలోచనతోనే ఉండాలి. తల్లిదండ్రులే కంపల్సరీ దాన్ని ఆలోచించాలి. ఆలోచించి మనకు తెలిసిన వాడు, మన ఎదురుగా ఉన్నవాడు, మనకు బంధుత్వంలో ఉన్నవాడు, మన బిడ్డ తాలూకనో, మన అల్లుడు తాలూకనో, మన బామతి తాలూకనో, ఎవరి తాలూకనో ఒక తాలూకనో మనకు తెలిసిన వాడైతే వాడు ఏ పేదరికమైనా పర్వాలేదు, ఏ పేదరికంలోనైనా వెళ్ళొచ్చు. వెళ్ళినాకనైనా కానీ మనం నమ్మి వానికి పిల్లనిస్తే జీవనాధారం అంటూ ఏ ఇబ్బంది రాదు. వాడు ఏ కష్టమైనా చేయగలుగుతాడు, ఏ మురికి పని అయినా చేయగలుగుతాడు, ఏదైనా చేసి భార్యను సాగగలుగుతాడు. ఇప్పుడు ఈ నాగరికం ఉండి, చదువులలో ఉండి, ఈ కంపెనీలలో చేసిన వాళ్ళ దగ్గరే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు అందరికీ మిలిటరీ అంటున్నాము. మిలిటరీ పోయినోడు కూడా కొద్ది రోజులకే ఎక్కువ వస్తున్నాడు. వాడు తాగుడుపోత అయిపోతున్నాడు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర చేయడానికి ఇంకొక పని అందకపోతుంది. భార్య పిల్లల ఖర్చులకు సరిపోకపోతున్నాయి, ఇబ్బంది పడతా ఉన్నాము. అలాంటివి జరిగిపోతా ఉన్నాయి కదా. బోల్డని కష్టాలు మనమే చూస్తున్నాం. అందరికి తల్లిదండ్రులు అందరిని చూస్తున్నాం, పక్కింటలో ఎదురింటలో అందరినీ మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలుస్తూనే ఉంది. తెలిసినా ఆయన మాట విని, ఈయన మాట విని, ఇంకొకరి మాట విని మాకు మిలిటరీ ఎంప్లాయే కావాలి, మిలిటరీ ఎంప్లాయ్ అయితేనే బాగుంటది, పోలీసుడు అయితే బాగుంటది, ఆ తర్వాత టీచర్ అయితే బాగుంటది. అంటే ఆ టీచర్ నువ్వు ఇస్తాము, ఈడ ఉంటాడు, వాళ్ళు ఈ ఊరే, ఈడ ఇల్లు ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, వాని ఉద్యోగం బెంగళూరు ఉంటది, బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు వెళ్తే అక్కడ ఇంటి రెంటే 30,000. ఈడ మనకు వచ్చింది 30,000. 30,000 ఇంటి రెంట్కు పెట్టుకుంటాడా, ఈ భార్య పిల్లలు పెట్టుకుంటాడా, మళ్ళీ తర్వాత ఇంటికి తల్లిదండ్రులు పంపుతాడా? మర్చిపోవడమే. అవన్నీ మర్చిపోతే ఇప్పుడు వాళ్ళ విషయంలో వాళ్ళ వరకు అయితే బాగానే ఉంటది. ఏ ఆధారం లేని వాళ్ళు, వెనక ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు, అప్పచెల్లెళ్ళు వాళ్ళందరూ ఏమైపోవాలి? తర్వాత పిల్ల తాలూకా ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళందరినీ మళ్ళీ మనం ఎప్పుడు చక్క తీర్చాలి, వాళ్ళని మళ్ళీ మనం ఎప్పుడు చక్క పెట్టుకోవాలి? ఆ తర్వాత ఏ రోజన్నా కానీ మనకు చూద్దాము అని ఆశ కలిగిన రోజు అక్కడికి వెళ్దామంటే వెళ్ళలేము, ఇక్కడ వీటికి వద్దామంటే వాళ్ళు రారు. మళ్ళీ మనం పోకపోతేనేమో పోలేదనిపిస్తుంది. ఆ ఇబ్బందులు అన్ని అలాంటివన్నీ కనపడుతూనే ఉంటాయి. సంబంధాలు ఉంటేనేమో ఇలాంటివి ఉండే, సంబంధాలు లేకుంటేనేమో అలాంటివి ఉండే. బీదోడేమో అలాగ మిగిలిపోతూనే ఉండే, బీదింటి పిల్లలు ఆడపిల్లలు ఉన్న కానీ అలాగ మిగిలిపోతండి. టైం అయితే బోల్డ్ అయిపోతాండి. ఎదురుగానే మనకు తల్లిదండ్రులు మనకు 26 ఏళ్ళు వచ్చినాయి, 28 ఏళ్ళు వచ్చినాయి, మనకి ఇంకా ఎవరు రాలేదు, మన అదృష్టం ఎలా ఉందో, మనకి ఎవడు రాసి పెట్టాడో, ఇటువంటివన్నీ మనసులో ఊరికే పాకులాడుతూ ఉంటాయి, మైండ్ లేదు. అవును. అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, అమ్మ నువ్వు ఒక్కరోజు కూడా ఇద్దరు వేరువేరుగా ఉన్న సందర్భాలు అయితే నాకు తెలిసి చాలా వరకు లేవు. ఎప్పుడన్నా ఏదన్నా పెళ్లికో పేరెంటానికో వేరే ఊరు వెళ్ళి అక్కడికి ఇద్దరు కలిసి అక్కడే ఉండలేకపోయినప్పుడు ఎప్పుడైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకున్న జ్ఞాపకంలో. నీకున్న జ్ఞాపకంలో కాదు, పెళ్లి అయినా కాని నుంచి కూడా ఒక్క రోజు కూడా ఆమెకు అంగడికి వెళ్ళి కొనడము రాదు, బయటికి వెళ్ళి మాట్లాడడము రాదు. వాళ్ళ బంధుత్వంలో ఉన్న, వాళ్ళకు కావాల్సిన రోజు ఉన్న, మనకు ఖాళీ ఉన్న రోజు, మనకు రిలీఫ్ గా ఉన్న రోజు, మనకు ఏదైనా ఒక రోజు మనం ప్రయత్నించి దాని నిర్ణయం తీసుకొని ఈ పని ఆపుకొనైనా ఆ పనికి వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళం మేము. అవును, అదే చెప్తున్నా. అంటే ఇద్దరు కలిసి, ఇప్పుడు వాళ్ళ తరపుల్లోకి ఎవరికైనా పెళ్ళో పేరెంటమో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒక రోజు లేట్ అయినా అక్కడ ఉండి అది ముగించుకొని ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి కూడా వేరువేరుగా ఉన్న సందర్భం లేనే లేదు, వేరువేరుగా ఉన్న సందర్భమే లేదు. మన చేలో పని ఉన్న రోజైనా ఇద్దరం వెళ్తాం, మన ఇంట్లో పని ఉన్న రోజైనా ఇద్దరం వెళ్తాం, కూలి పనికైనా కానీ
వేరు వేరుగా నాకు ఎక్కువ కూలి వస్తుంది కదా, నీకు తక్కువ కూలి వస్తుంది కదా అని వెళ్ళిపోయేది ఏం లే. ఆ తక్కువ కూలి అయినా సరే ఇద్దరం వెళ్దాము, ఇద్దరికి వస్తుంది, ఇద్దరం చేసుకుందాము అని అలా చేసుకుంటూ పోయేవాళ్ళం. ఎక్కువ మేము కూలి పనికి వెళ్లకుండా దాన్నే కూలి పనినే గుత్తగా మార్చుకుంటాం. గుత్తగా మార్చుకొని దాన్ని గుత్త కొప్పుకుంటాం. గుత్త కొప్పుకొని దానికి 100 రాని 50 రాని 500 రాని 200 రాని ఇద్దరం వెళ్ళిపోతాం. ఇద్దరం వెళ్ళిపోయి చేతనంత వరకు కష్టం ఒడిపడినంత వరకు చేస్తాం. ఆ ఒడిపడి ఇంకా మనం చేయలేము, సరే రేపు వద్దాం బాగా మిగిలినది అనుకుంటే రేపు వద్దాము అనుకుంటాం. అనుకొని ఇంకా చిన్నగా ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి ఇంటికాడ ఏదో రిలీఫ్ అయ్యి ఏదో మనకున్నదే వండుకొని తిని ఆ రోజు ఉండి ఇంటి దగ్గర మళ్ళా అన్ని చూసుకున్న తర్వాత మళ్ళా రేపు వెళ్తాం. రేపు వెళ్ళినప్పుడు కొంచెం ముందుగానే అయిపోతుంది, సాయంత్రం దాకా ఉండకుండా ముందే అవుతుంది. ముందే అయినా ఇంకా మనకు ఇబ్బంది లేదు, ఎందుకంటే అది మన సొంత పని. మనం కూలి పనినే గుత్తగా మార్చుకున్నాం కాబట్టి సొంత పని. ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేయాలన్నా ఇంటి పనికి పో, చేల పనికి పో, వ్యవసాయం పనికి పో, మోసారికి పో, మేము కలిసే పోతాం, ఇద్దరం పోతాం. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు కానీ వాళ్ళ ఇళ్లలో ఇంకా ఏదైనా ఫంక్షన్లు కానీ ఏమైనా ఇద్దరం కలిసే వెళ్తాం. ఒక్కదానికి పూర్తిగా దావత్ వెళ్తూ ఆ తర్వాత మనిషిడిచి పోవడానికి అంగీకరించాలి. అందుకని మేము ఎప్పుడైనా సరే వాళ్ళు పెళ్ళైన కొత్తలో వాళ్ళ అమ్మని చూడాలనిపించిన రోజు, మనసులో బాగుండి పోదాము అనుకున్న రోజు ఒక్కదాన్ని పంపించకుండా నువ్వు మీ అమ్మని పోయి చూసి రాపో అనే ధైర్యంగా చెప్పకుండా ఎమ్మడి పెట్టుకొని పోయేటాన్ని. ఎమ్మడి పెట్టుకొని పోయి చూయించుకొని ఒకవేళ వీలైతే సాయంత్రం వస్తాం, లేదంటే అసలు వస్తాం. అట్లా ఏ పనికే కానీ ఆడ ఉన్నా కానీ ఏ పని అయినా ఏదైనా మొత్తం ఇడిపోయినట్టుగా దూరంగా ఉన్నట్టుగా, ఒక నెల ఉన్నట్టుగా, నువ్వు అరుచుకున్నట్టుగా, కొట్లాడుకున్నట్టుగా, భోజనకుండా ఉన్నట్టుగా, పని చేయకుండా ఉన్నట్టుగా అట్లాంటివి అయితే మేము ఏ రోజు చేయలేదు. ఉన్నంత కాలంలో అదే చేశాం. నువ్వు గాని మన ఊర్లో దాదాపుగా మీ ఏజ్ లో ఉన్న పెద్దలందరూ కూడా దాదాపుగా అలాంటి జీవనమే ఉండింది. అలాంటి జీవనమే ఉండింది. ఒకవేళ ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అడవికి వెళ్తారు, కొండకి. కొండలో పని ఉంటది. ఆ పని ఒక 4 రోజులు, ఒక 3 రోజులు, ఒక 5 రోజులు ఉంటది. ఆ 5 రోజులు అయిపోయేదాకా ఆడ ఉంటారు ఒక్కడు, మగ మనిషి వెళ్ళి ఆ ఒక్కడు ఆ పని అయిపోయేదాకా 2 రోజులు 3 రోజులు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా మరుసటి రోజు ఇంటికి వస్తాడు. బాగుంటది. పెద్ద పెద్ద వేదాంతులు, సిద్ధాంతులు, సైకాలజిస్టులు, హ్యాపీనెస్ అనే డాక్టర్స్ అందరూ ఏం చెప్తారంటే, ఏ మగవాడికి అయితే జీవితం ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్యామిలీతో, భార్య పిల్లలతో కలిసి నిద్రించే అవకాశం ఉంటుందో వాడే అదృష్టవంతుడు అని చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు పిల్లనిచ్చేటప్పుడు మనం వెతికి ఏ పెద్ద ఉద్యోగస్తునికో ఇస్తే వాడు వీళ్ళని ఇక్కడ వదిలేసి వాడు బెంగళూరు వెళ్తాడు, అమెరికా వెళ్తాడు, సింగపూర్ వెళ్తాడు, ముంబై వెళ్తాడు, అక్కడే ఉంటాడు. ఉద్యోగం అంతా అక్కడే, ఈమె ఎక్కడే. భార్యాభర్త కలిసి జీవించే నిద్రించే అవకాశమే ఉండదు, ఎప్పుడో సెలవుకి వస్తే తప్ప. కానీ మేము బాగా ఉద్యోగస్తులం, బాగా సంపాదిస్తున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం అని ఆనందపడిపోతూ ఉంటారు. కానీ భార్య ఇక్కడే ఉంటది, భర్త అక్కడ ఉంటాడు, పిల్లలు ఇక్కడే ఉంటారు, భర్త అక్కడ ఉంటాడు. అక్కడ ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఏదో ఉద్యోగం అంటారు, నువ్వు అన్నట్టు ఆర్మీ అంటారు, పోలీస్ అంటారు, లేదంటే నేవీ అంటారు, ఎయిర్ ఫోర్స్ అంటారు, ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటారు, ప్రైవేట్ ఉద్యోగాలు అంటారు, సాఫ్ట్వేర్లు అంటారు, ఇలా వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగం కోసం. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అయినా భార్య ఎక్కడ ఉంటది, బ్యాంక్ ఆయన ఎక్కడో ఉంటాడు. ఇలా రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ కేవలం సంపాదన కోసం, ఉద్యోగం కోసం ఆయన ఎక్కడో జీవించాల్సి వస్తుంది, ఈమె ఎక్కడే జీవించాల్సి వస్తుంది. కానీ పెళ్ళి ఉంటది, పేరుకు భార్య భర్తలు, కానీ కలిసి జీవించే అవకాశం ఉండనే ఉండదు. ఉండదు. మరి అదే వ్యవసాయదారుడైనా కూలీడైనా ఇంటి దగ్గరే ఉంటాడు. వ్యవసాయం చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తారు. కూలోడైనా సాయంత్రానికి ఇంటికి వస్తాడు. వాళ్ళు ఏదో గంజన్నమైన తిని అందరూ భార్య భర్త సుఖంగా ఉంటారు. అటువంటిది మనం పెద్దోళ్ళం అనుకొని, ఇప్పుడు మన పిల్ల బాగుండాలనుకొని, మన జీవనం బాగుండాలనుకొని, వాడి ఉద్యోగస్తులు అయిందని వాళ్ళు బాగుండరు అనుకొని మనం ఆ మెదడు అలా ఉండి కొనాక అదే మనసులో ఉంది, దాంతోనే పాకులాడుతున్నారు. కానీ జనాలు ఇప్పట్లో ఇట్లా ఈ కూలీనికి, వ్యవసాయదారునికి 10 ఎకరాల పొలం ఉన్నా కానీ వానికి ఇద్దామనుకుంటా లేదు, ఇస్తలేదు. ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు రావచ్చు, 36 సంవత్సరాలు రావచ్చు,
వాళ్ళకు పెళ్లిళ్ళు అవుతలేదు. వాళ్ళ ఇంటి దగ్గర పొలం అయితే ఉంటది, చేయడానికి శాసనంత చేసేంత తినేంత ఉంటది. కాకుండా ఉద్యోగస్తుడు ఈ ఉద్యోగం ఉన్నా గానీ ఇంటి దగ్గర ఉన్న వ్యవసాయదారునికి ఈ విధంగా ఉంటది కదా, వాడు వ్యవసాయం చేస్తే కనుక ఆ ఉద్యోగం మానేసి ఇంటికి వస్తాడు కదా, దీనికి పిల్లలకి ఇయ్యడం ఎందుకు అంటాను. అదే ఎవరికైతే ఆల్రెడీ పొలం ఉండి వ్యవసాయం చేస్తుంటాడో వాడికి పిల్లనివ్వరు, కానీ బాగా ఉద్యోగస్తునికి ఇస్తే ఆడు కష్టపడి సంపాదించి మళ్ళీ పొలమే కొంటాడు. మా పిల్లోడు పొలం కొన్నాడు, మా అల్లుడు పొలం కొన్నాడు అని ఆనందపడిపోతాడు. ఆల్రెడీ పక్కింటోడే ఉంటాడు, ఆల్రెడీ 10 ఎకరాల పొలం ఉంటది, బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటుంటాడు, వాడికి మాత్రం ఇవ్వరు. వాడు కష్టపడి ఒక 50 సెంట్లే కొంటాడు, మొత్తం కొనలేడు, మళ్ళీ ఎకరం కొనలేడు. 50 సెంట్లు కొంటే ఓ సంఖ్యలు గుద్దుకుంటూ ఉంటారు. మా వాడు 50 సెంట్లు కొన్నాడు స్థలం. అదే టౌన్ లో ఉంటది కదా, ఇప్పుడు అందరూ ఆడ సెంట్ ఉన్నారని 3 సెంట్లని 2 సెంట్లని ఫ్లాట్లు గీసింటారు. ఆ ఫ్లాట్లు గీసింటే ఏదో రోడ్డు పైన ఒక కొండ గరువు గుర్తి పలుగురాళ్ళే ఉంటాయి. ఆ పలుగురాళ్ళు ఉన్న ఫ్లాట్ ఎవరు కొనకుండా పోగొట్టిందని వీడు కొంటాడు. దాన్ని చూసి మా వాడు టౌన్ లో ఫ్లాట్ కొన్నాడు, ప్లేస్ ఉంది మా వాడికి 3 సెంట్ల స్థలం ఉందాడా, అక్కడికి ఆల్రెడీ పిల్లలు అడుగుంటాడు కదా, 10 ఎకరాలు ఉంటది, ఆయన ఆడికి ఈ పొలం ఉన్నోడికి ఏ సాఫ్ట్వేర్ పడిపోయినా ఏ ఏఐ వచ్చింది ఉద్యోగాలు పోతాయన్నా ఏం భయం లేదు కదా, చేతిలో పొలం ఉంది, బ్రహ్మాండంగా బతారు. ఇప్పుడు దానికి వాల్యూ కూడా ఆడు పండిస్తే తప్ప జనాలకు తిండి దొరకదు. అలాంటిది ఆడికి ఇవ్వమంటే ఇవ్వరు. వాడు ఏఐ అట, సాఫ్ట్వేర్ అట, టెక్నాలజీ అట, మంచి ఉద్యోగస్తుడు అట, వాడికి మొత్తం ఇస్తారట. వాడు బెంగళూరులో ఉన్నాడంట, అమెరికాలో ఉన్నాడంట, హైదరాబాద్ ఉన్నాడంట, వాడి గాడికి వెళ్దాం బా అని కారు వేసుకొని వెళ్తారు. కారు వేసుకొని వెళ్ళి వాడికి చూసి ఇచ్చి ఓకే మనోడు బాగున్నాడు, మన ఆఫీస్ బాగుంది, మనోడు ఉద్యోగం చేస్తున్నాడు, మనం పిల్లనిద్దాం పని ఇంకా రెడీ అయిపోతారు. రెడీ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఇస్తే ఒక 3 రోజులు 4 రోజులు పెళ్లి కార్యం అయిపోయేదాకా దాకా ఉంటాడు. ఉన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాడు, ఈయన ఇక్కడే ఉంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ ఏముండదు, నేను వస్తానులే, ఒక మంచి పెద్ద ఇల్లు చూసి ఇంట్లో సామాన్లన్నీ చూసి గ్యాస్ పొయ్యి నింపి సిలిండర్ పెట్టి పట్టె మంచం వేసి పరుపు వేసి అన్ని రెడీగా పెట్టి నేను వస్తాను, అప్పుడు ఫోన్ చేస్తాను, వచ్చి అని అంటాడు. అంటే సర్లే మనవాడు పోయిండు కదా, అన్ని చేస్తాడు కదా, వస్తాడు కదా అని చెప్పి అనుకుంటాం. అనుకొని అన్నం మాట కోసమైనా చెప్పినందుకన్నా ఏదో ఒక చిన్న రూమ్ తీస్తాడు, చిన్న రూమ్ తీసి ఏదో ఒకటి ఉంచుతాడు, పోనీ షాప్ అయినా ఉంటది. ఒక నెలలో 2 నెలలో 3 నెలలో ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత ఈమెకు యాసిరికే ఆయనకి యాసిరికే, ఎందుకు మళ్ళీ నాడు కూరగాయలు కొన్నాడు డబ్బులేండి, వచ్చిన జీవితం తక్కువడుతుంది. ఇప్పుడు ఇంటి దగ్గరకు వీటికి వాటి ఖర్చులని అన్ని రేట్లు ఉండే, ఒక చికెన్ అంటేనే 400 రూపాయలు. అట్లాంటి ఏం కొనాలన్నా కానీ భార్య భర్త కొనాలన్నా కనీసం 1/2 కేజీ అయినా కొనుక్కోద్దా, అవన్నీ కొనడానికి తేపమ్మంటది. వీడు వెళ్తాడు, వెళ్తే అన్ని తెద్దాం అనుకుంటే ఉండవు, ఏ ఒకటి కొన్ని తీసుకొని వస్తాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు చూస్తుంది ఆమెకు ఓపుకున్నంతసేపు చూస్తుంది. అయితే ఇంక ఏదైనా పని ఉంటే కనుక ఏదైనా ఉంటే చూడు, నేను కూడా వస్తా, నాకు శాతం ఏదైనా ఉంటే చేస్తా అని చెప్పి అంటది. అంతలకు తిరిగినా గానీ వానికి దగ్గరలో వానికి అంత టైం ఉన్నదానికి వాని ఆఫీస్ లో కుదరదు. ఆయనకు మళ్ళా వేరే ఆఫీస్ కు పంపడానికి ఈయనకు నమ్మకం ఉండదు, ఈయన తొడకపోవడం తొడకరాను మళ్ళా చేతిలో బండి ఉండదు. అందుకని అవన్నీ చేయడానికి చేత కాదు, చేత కాకుండా చేయకుండా ఉండడానికి వీలు పడదు. అందుకోసమని ఆ ఇబ్బందులు కొన్ని పడలేక కొంతమంది విడిపోతా ఉన్నారు, కొంతమంది చెడిపోతా ఉన్నారు, కొంతమంది కష్టపడతా ఉన్నారు, కొంతమంది సుఖపడతా ఉన్నారు. కావున అట్లా ఉన్న ఆ విధంగా ఉన్న తల్లిదండ్రుల విధానం ఏంటంటే అటువంటి వానికే ఇద్దామని, అటువంటి వానికే ఇచ్చి మంచోడు ఎవడన్నా ఉండడు అనుకో, పేదరికంలో ఉన్నని సుట్రికంలో ఉన్నని మన మేనమామ కొడుకే గాని, మన బిడ్డ కొడుకే గాని, మన తాత కొడుకే గాని, మన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రుల తరఫున ఆయన తరఫున మేనత్తలో మేనమామలు ఆయనకుంటారు, ఈమెకు మేనత్తలో మేనమామలు ఈమెకుంటారు. తెలిసిన వాళ్ళకి ఎవరు, తెలిసిన వాళ్ళకి పర్వాలేదు మనవాడు ఉన్నాడు అంటే మనకి ఎవరు కష్టపడి అట్లా చేసి ఇట్లా చేసి ఎవరైతే చెడిపోతాడో వాడిని ఇస్తారు. నాకు తెలిసినోడు ఒకడు
ఏయులోనే ఉంటున్నాడు. అంటే నాన్ బోర్డర్ అంటారు కదా, హాస్టల్లో ఎవడైతే సీట్ వచ్చినోడు ఉంటాడో వాడితో పాటు ఫ్రెండ్ గా వచ్చినోడిని నాన్ బోర్డర్ అంటారు. హాస్టల్లో సీట్ ఉన్నోడిని బోర్డర్ అంటారు. ఆడు బోర్డర్ తో పాటు నాన్ బోర్డర్ ఒకడు ఉంటాడు తోడు. అయితే ఆడేమో ఊర్లో పెళ్లి సంబంధాలకు వెళ్తుంటే ఊర్లోనే ఉంటున్నాను అంటే పెళ్ళనివ్వట్లేదు, అందుకే నేను వైజాగ్ వచ్చేసిన, నీ దగ్గర కొన్నాళ్ళు ఉంటాను అన్నాడు. సరే నా దగ్గర ఉంటే నీకు పిల్లని ఎవరు ఇస్తారా, నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంటే కదా ఇస్తాడు. అంటే నువ్వేం భయపడకు, నేను పెళ్లి చేసుకోవాలి, ఒక 1 నెల రోజులు నన్ను భరించు చాలు అని చెప్పి ఇంకా ఊరు వెళ్ళిపోయి నేను వైజాగ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పేసి సంబంధాలకు వెళ్ళిపోయారు. ఎక్కడ ఉంటున్నాడు అంటే వైజాగ్ లో ఉంటున్నాడు అని ఊర్లో వాళ్ళు అందరూ చెప్తారు కదా, ఏం ఉద్యోగం సాఫ్ట్వేర్ అని చెప్తారు అందరికి. ఇక్కడ ఉండేది మాత్రం ఇక్కడ హాస్టల్లో నాన్ బోర్డర్. ఆడికి భోజనం పెట్టరు, బయటకు వెళ్ళి తిని రావాలి. తిన్నా పర్లేదు, బయటకు వెళ్ళి తినేసి టైం పాస్ చేసి రూమ్ కి వచ్చి పడుకుంటాడు అంతే. ఆడేమో సంబంధాలు చూడడానికి వెళ్ళాడు, సాఫ్ట్వేర్ అని చెప్పాడు. అబ్బా సాఫ్ట్వేర్ అట, వైజాగ్ అట, ఇంకేం పర్లా, మన అమ్మాయి సిటీలో ఉంటది కాబట్టి మనము 25 లక్షలు కట్నం, ఉండడానికి సిటీలో ఉండడానికి అపార్ట్మెంట్ ఆల్రెడీ తీసుకున్నాడట కదా, అపార్ట్మెంట్ లో ఉంటున్నాడట. అపార్ట్మెంట్ లోకి కావాల్సినట్టు పెద్ద కింగ్ సైజు మంచం, దానికి ఎంత ఎత్తుండే పరుపు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, కావాల్సిన పరికరాలన్నీ రెడీ చేసి దాదాపు కట్నం కింద ఈ 25 లక్షలు, ఈ సామాన్లు అన్ని కలిసి ఇంకొక 5 లక్షలు అన్ని ఇచ్చేసి రెడీ చేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వీడు ఎక్కడున్నాడు, హాస్టల్లో ఉన్నాడు కదా. మరి వీడేం చేయాలి, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి కదా. అందుకని వాళ్ళు అవన్నీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన 25 లక్షల కట్నంలో నుంచి ఒక 30,000 ఎంతో అడ్వాన్స్ ఇచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకి తీసుకుని అవన్నీ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఒక 2-3 నెలల పాటు ఉదయం అమ్మాయికి ఉండు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను బాయ్ అని చెప్పేసి మళ్ళీ హాస్టల్కి వచ్చేసి హాస్టల్ దగ్గర రెస్ట్ తీసుకొని సరదాగా కబుర్లు చెప్పి ఏటకారం ఆడుకొని కావాల్సినట్టు సరదాగా ఫ్రెండ్స్ తో షికార్లు చేసి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసిన ఆఫీస్ నుంచి అని చెప్పేసి అలా రోజులు కొడుతూ తిరుగుతూ ఉన్నాడు. కథ నడిపించిండు. అంటే కట్నం డబ్బులు అయిపోయేదాకా అంటే కాదు, అంటే వాళ్ళకి కొద్దిగా నమ్మించాలి కదా. ఈ లోపు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ప్లాన్ చేసి, ఎందుకు నాయనా ఇక్కడ ఇంత పొలం ఉంది మనకి, పాపం నిజంగా ఆస్తిపడే పొలాలు ఆస్తులు అన్ని ఉన్నాయి, ఆయన్ని చూసి పిల్లనివ్వరు. సాఫ్ట్వేర్ అయితేనే పిల్లనిస్తారు. అది వైజాగ్ లో సిటీలో ఉంటున్నానంటేనే పిల్లనిస్తారు. అపార్ట్మెంట్ లో ఉంటాను, మంచి రిచ్ గా ఉంటానంటేనే పిల్లనిస్తారు. ఊర్లో పొలం పని చేసుకుంటాను, హ్యాపీగా ఉంటానంటే ఇవ్వరు. అందుకని 3 నెలలు గడిచిపోయిన తర్వాత కొంచెం పాత అయిపోయింది కదా, ఈ లోపు అమ్మాయికి కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకేం పర్వాలేదు, సేఫ్. అందుకని ఇంటి దగ్గర నుంచి కబురు పెట్టించిండు అనమాట, ఇక్కడ పొలాలు అవి చూసుకోవడం నా వల్ల కావట్లేదు, నువ్వు కూడా రాని. సరే ఇంక మా నాన్న చెప్తున్నాడు, కాదంటే బాగుండదు, ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంక అన్ని సర్దుకొని ఇంటికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల బాధ ఏంటి, మమ్మల్ని మోసం చేశారు, సాఫ్ట్వేర్ అని చెప్పారు, సిటీలో ఉంటామన్నారు, అపార్ట్మెంట్ లో వస్తామన్నారు మా అమ్మాయిని రిచ్ గా. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర తీసుకొచ్చారు, ఇంటి దగ్గర అమ్మాయితో ఇల్లు కడిగిస్తున్నారు, గేదెలకి పేడ తీయిస్తున్నారు, గడ్డి తెప్పిస్తున్నారు, ఇంటి దగ్గర ఈ నానాకు పని అంతా చేయిస్తున్నారు, మెయిన్ అత్తమామలకు సేవ చేయిస్తున్నారు, మాకు నచ్చట్లేదు ఇది అని వాళ్ళంతా అలిగి కూర్చున్నారు అనమాట. మీరు అలిగినా అలగకపోయినా ఇది మ్యాటర్, ఫైనల్ గా ఇంతే అని చెప్తే ఇంక చేసేదేముంది, వాళ్ళు కూడా సరే ఎల్లుడు పద అని చెప్పేసి కలిసిపోయి ఇంకా జీవనం అలా సాగిస్తా ఉన్నారు. అదే బెటర్. మరి వాళ్ళు మోసం చేశాడు అనుకోవాలా, లేదంటే ఈ తల్లిదండ్రులకు తగిన బుద్ధి చెప్పాడు అనుకోవాలా? అమ్మాయి తల్లిదండ్రులకు మిగతా వెనక ఉన్న వాళ్ళకు కూడా బుద్ధి చెప్పినట్టు, వాళ్ళకి కావాల్సినట్టే కీలు చూసి వాత పెట్టినట్టే కదా అదే అలా తెలివిగా ఉన్నారు జనాలు. మన ఊర్లో కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ముందు హైదరాబాద్ వెళ్తున్నారు, అక్కడ ఉద్యోగం అని చెప్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి 2 నెలల తర్వాత వచ్చేసి హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది అదే, వాళ్ళకి కావాలి, వానికి అనుభవం ఉంది, ఆ పని అర్థమవుతుంది, వాడు ముందే చేయగలుగుతాడు కాబట్టి, చేసిండు కాబట్టి వానికైతే ఈ పని ఏం కొత్త కాదు. ఈ పెళ్లి అవడం కోసము, ఈ పెళ్ళ ఉండడం కోసమే అది చేసాడు. అది చెయ్యకపోతే వీళ్ళు పిల్లనివ్వరు, అందుకే వాళ్ళకి కరెక్ట్ గా వాత పెడతారు అంతే. వాళ్ళే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసేది అదే. అట్లా ఇప్పుడు చూస్తున్నారు, మామూలుగా అడిగి చూస్తారు. ఏ తరపున తల్లిదండ్రుల తరపున ఎవరి తరపున రాదు, బయటికి పోతే ఇవ్వరు, ఇవ్వకపోతే ఇంకా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయి ఇంకా ఏదో ఒకటి చేస్తున్నా అంటాడు. ఏదో ఒకటి చేస్తున్నా అని చెప్పి అనుకొని ఆడ 1 నెల, 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో కుదరకుండా సంవత్సరమైన ఉండి అది చేసుకొని
పెళ్ళి దాకా ఉండి పెళ్ళి అయినాక 3 నెలలకో 2 నెలలకో నెలకో ఇంటికి వచ్చి మళ్ళీ మామూలు ఉన్నట్టు చేసుకోవడమే. దీనికని ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. బంగారంగా ఉండొచ్చు. కాకుండా తల్లిదండ్రులు ఉన్న ఆశలు దురాశలు అటువంటివి కాకుండా ఇటువంటి ముందే ఫస్ట్ అనుకొని మనం ఈ విధంగా చేసుకుందాం అనుకుంటే ఈ శ్రమ కూడా ఉండదు, ఆశలు కూడా ఉండవు. ఈ కష్టపడి 3 నెలలు 4 నెలలు అక్కడ టైం కేటాయించి డబ్బులు ఖర్చు పెట్టే పని కూడా ఉండదు. అదే ఇంటి దగ్గర ఉంటే ఆ డబ్బులకు ఇంకొక ఎకరం వస్తుంది. మనశ్శాంతి ఉంటది కదా. ముందు మంచి ఫోన్లే ఊర్లో ఉన్నవాడికి, వ్యవసాయం చేసుకునేవాడికి, పొలం ఉన్నవాడికి, ఆస్తి ఉన్నవాడికి ఇచ్చే మనశ్శాంతి ఉంటది. ఇప్పుడు వీళ్ళకంతా ఇప్పుడు గిలి ఏంటి, మేము సిటీలో ఉంటాడు అనుకొని ఇస్తే అడొచ్చాడు ఉన్నాడు అని చెప్పేసి గిలి ఉంటది కదా. అంతే ఉంటది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు 100% అదే చేస్తున్నారు. మరి అలాగా మనకు అందరికి తెలుస్తూనే ఉన్నాయి, మనకు అర్థమైతేనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మేము పేదవాళ్ళము, మేము కూలి పని చేసుకుంటున్నాం. మా పిల్లని ఇవ్వమని మనం ధైర్యంగా పోయి అడిగిన వాళ్ళు ఇవ్వరు, మోకని పోయి అడిగినా ఇవ్వరు, ఆ పక్కింటి వాళ్ళతో చెప్పించినా విన్నారు, ఆ ఎదురింటితో చెప్పించినా విన్నారు. మా నాన్నమ్మని అడగాలంటారు, మా అత్తని అడగాలంటారు, మళ్ళా తర్వాత మా అమ్మాయి చదువుకున్నది అంటారు, మా అమ్మాయి డిగ్రీ చేసింది అంటారు. ఆ డిగ్రీ చేసినా డిగ్రీ చేసినా కానీ ఉద్యోగం లేదు కదా అంటారు. ఆ వ్యవసాయం ఉంది కదా అంటే వ్యవసాయం ఇంత చదివి వ్యవసాయం చేస్తావా, ఇదెందుకు, మనం మామూలుగా ఉద్యోగం లాంటిదే చూసుకుందాము, ఏ కంపెనీలో చేసుకుంటే మనకు హాయిగా ఉంటది, అదే చేద్దాం అంటుండే. ఇదంతా వదిలేసి ఇదంతా ఎవరికొకరికి చిన్నామునికి ఇచ్చేయడమే. మరి ఊర్లో మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద రైతులందరూ ఉంటారు పాపం. వాళ్ళు కష్టపడి సంపాదించిన 100 ఎకరాలంతా కూడా ఇప్పుడు కౌలు కిందనే ఉంది దాదాపు. వాళ్ళ పిల్లలందరూ వెళ్ళి వేరే వాడి దగ్గర కూలికి చేస్తారు. ఊరందరూ కూడా కోట్ల ఆస్తులు గుత్తలకే ఉన్నాయి. ఆ వేరే వాడు చేసుకుని తిని వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. బీదగా ఉండి వాడు పూటకు లేనివాడు కూడా మన పొలం వేసుకొని వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. వీడు మన పొలం బీడు పెట్టుకొని మన పిల్లోడు అక్కడ ఎవరి దగ్గర ఏదో చేసుకొని ఈ ఇబ్బంది పడి చాలా మంది సర్దుకొని జీవిస్తాడు. నెలాఖరు వరకు పనిచేసి ఖర్చులకు జాగ్రత్తగా వాడుకొని నెలాఖరిన వాళ్ళు జీతం ఇస్తారని చెప్పేసి ఎదురు చూసి అంత కష్టపడాల్సి వస్తుంది. ఆస్తులన్నీ కోట్ల విలువైన ఆస్తులు వేరే వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఏం బాగున్నారు, అయితే కష్టపడుతున్నారు. వీళ్ళు వాళ్ళు హ్యాపీగా కష్టపడకుండా అపాయింట్మెంట్ వల్ల ఉంటున్నారు. అపాయింట్మెంట్ లో వాళ్ళ ఆవిడ ఉంటది, ఈడు ఉండడానికి అవ్వదు. పొద్దున్నే పనికి వెళ్ళాలి కదా, మళ్ళీ ఉద్యోగం ఒకటి ఉంటది కదా. ఉంటది. మనకి 50,000 జీతం ఇస్తున్నారంటే 50,000 తగినట్టు పని ఉంటది కదా. పని లేకుండా జీతం ఎవరు కదా. అంటే పని అంటే ఒక్కటి ఒళ్ళొంచి మనం కష్టపడి పని చేయాలనే కాదు, మనసుతో చేసేది, మైండ్ తో చేసేది, ఆఫీస్ లో తీసుకున్న బాధ్యతలు, ఆ టెన్షన్లు, వాళ్ళకి సరైన టైంకి సమాధానం చెప్పడం, ఆ పని చేయించడం, పని జరగకపోతే తిట్లు తినడం, అవన్నీ కూడా బాధ్యత పని కిందకే లెక్క. అన్నిటి కోసమే జీతాలు ఇస్తారు. అవును. ఇప్పుడు మన ఊర్లో చాలా మంది ఆర్మీ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు చేసినా వాళ్ళు చేసినందుకు తిన్నందుకు అంత బాగుందని మనం చెప్పుకోదగినంత లేదు. వాళ్ళకు కూడా బాధ్యతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఇరుకు సరుకుంది, సాలకపోతుంది, ఆ కష్టం తీరకపోతుంది. తర్వాత వాళ్ళిద్దరు భార్య భర్తలు సుఖంగా ఉండకపోతున్నారు, వేరుగా దూరంగా ఉంటున్నారు. అన్ని అలాగే చేసేది కాకుండా పాపం అక్కడికి వెళ్ళి వాళ్ళు గన్నుకి ఎదురు నిలబడమే కదా. అవతల ఇప్పుడు ఎన్ని యుద్ధాలు ఇవన్నీ అవుతున్నాయి, ఏ ఒకటి వచ్చి ఇటు పన్నా కూడా ప్రమాదమే కదా. ప్రమాదమే. ఆ ప్రమాదానికి ఎదురు నిలబడినట్టే వాడు మరి కావాలనే కదా ఆ ఉద్యోగం ఆశించాడు. కావాలని ఆ ఉద్యోగం ఉన్నోడికే ఒక 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి వానికే ఇస్తాను. వాడు వచ్చేదాకా 18 చేస్తాను. ఇంటి దగ్గర 10 సంవత్సరాల పిల్ల కానించి 20 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్ల అయ్యేదాకా కూడా వాని కోసమే ఈటీవీలో ఉన్నాడు. వానికైతేనే వాడు ఎంత నల్లగా ఉండని, ఎత్తుగా ఉండని, ఎర్రగా ఉండని, ఎంతన్నా ఉండని, ఏమన్నా ఉండని, ఏదన్నా కానీ ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తారు. లేకపోతే మామూలుగా నార్మల్ గా ఉన్న వానికి ఇవ్వరు. పొలం ఉన్నా ఇవ్వరు, పొలం లేకపోయినా ఇవ్వరు. ఇప్పుడు అట్లా చాలా మంది ఊరికేనే ఉన్నారు. పెళ్లిళ్ళు కావాల్సిన టైం అయిపోయి కూడా అలాగంటే జరిగిపోతా ఉన్నాయి. లోకం అంతా అలా ఉంది. ఒక ఊరని కాదు, ఒక పల్లెని కాదు, ఒక పట్టణం అని కాదు, మొత్తం లోకంలో అందరూ కూడా ఆ విధంగానే ఆలోచిస్తూ పోతారు. ఆ విధమయ్యేదాన్ని ఇప్పుడు సంబంధాలు అన్ని కరెక్ట్ గా లేవు, అనుకున్నంత వీలుగా లేవు. కొన్ని బాగానే ఉన్నాయి, వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండి బాగుండి గవర్నమెంట్ జీతమే అయ్యి వాడు పెద్ద ఒత్తాదిగా జీతం సంపాదించి ఉండేటోడు అయితే కనుక వానికి కూడా ఆస్తులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, బంగారం ఉంది,
బట్టలు ఉన్నాయి, వాడు బాగానే సుఖంగానే ఉంటున్నాడు. కానీ నూటికి ఒకడే ఉంటున్నాడు. ఈ మిగతా 99 మంది ఇటువంటి వాళ్ళే. ఆ సమస్యలకు దూరంగా ఉన్న వాళ్ళే ఎక్కువ. అన్ని అంగులుండి సమస్యలు బాగున్న వాడే తక్కువ. అట్లాంటి వాళ్ళకి ఇంకా అన్ని అలా జరిగిపోతా ఉన్నాయి. మనం అదే చూస్తున్నాం, అదే చేస్తున్నాం. అవును. అయితే ఇంత చేసిన తర్వాత ఎలాగో అలా కష్టపడి పెళ్లి అయితే అవుతుంది. పెళ్లి అయిన తర్వాత చాలా మంది చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని చచ్చిపోయేటోడు ఒకడు, చంపేసేటోడు ఒకడు, విడిపోయేటోళ్ళు ఒకరు, ఇలా పెటాకులు అవుతా ఉన్నాయి కాపురాలు. ఎందుకు? వీళ్ళు ఇద్దరు భార్య భర్తల సందు మధ్యలో సమస్యలకు పరిష్కారం ఒకటి ఉండడానికి కొంచెం నిదానం ఉండదు. ప్రతి దానికి చిన్నదానికి కూడా కోపం ఉంటుంది. కోపం ఉన్నప్పుడు వాళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోపాన్ని మనం తగ్గించుకోవాలనుకుంటే పక్కన మనకి ఏదైనా ఒక పార్కో, లేదంటే ఒక బీచ్, ఒక వ్యాపారమో, ఒక కూలి పని లాంటిదో ఇలాంటివి మనకు దగ్గరలో ఉంటే వాడు నా కోపం వచ్చినా, ఆమెను ఒక దెబ్బ కొట్టినా, ఆమె తినకుండా ఉన్నా, వీడు ఆ కొట్టేసి ఒక దెబ్బ అయినా వెళ్ళిపోయి వాడి పని వాడు చేసుకుంటా ఉంటే ఈమె కొంతకాలానికైనా ఇంకా మధ్యాహ్నానికైనా మాటంతకైనా లేస్తుంది. లేచి ఆ కోపం తగ్గించుకొని ఈ కుండగడుగు, ఆ సట్టిగడుగు, ఆ అన్నం వండి పచ్చడి చేసి పప్పు చేసి ఉంటుంది. అవన్నీ అట్లా ఉన్నాక కూడా నువ్వు గబగబా వచ్చేస్తావు. ఏది మామూలుగా ఉన్నట్టుగానే మతిపోయి, నీకు మతి ఉండదు. నువ్వు ఆ పనిలో పడిపోయి ఉంటావు. ఆ పనిలో పడిపోయి గబగబా మతి లేనట్టు నువ్వు వచ్చేస్తావు. వచ్చేస్తే ఈమె నిండా దుప్పటి కప్పుకొని బిర్రుగా తన్నుకొని పడుకో అంటది. అప్పుడు మామూలు ఆలోచనతో, మామూలు పనితో, మామూలు కోపం లేదన్నట్టుగా నువ్వు పిలుస్తావు. ఒకసారి పట్టి 2 సార్లు పిలుస్తావు. పిలిస్తే ఇంకా పలకపోతే ఇది ఆ సంగతి ఇలా కదా మనం అనుకున్నాం, ఉదయం అనుకున్నాం కదా, ఇలా అనుకొని అది అప్పుడు మైండ్ తెచ్చుకుంటావు. మైండ్ లో తెచ్చుకొని దాన్ని ఆలోచన చేసుకొని నువ్వు బాత్రూమ్కి వెళ్ళుకోవడం, కాలు ముఖం కడుక్కోవేసుకోవడం, ఏదో తెల్లే కడుక్కోవడం, దాంట్లో ఏమన్నా ఉంటే పచ్చడో పప్పు అన్నమో ఏదో ఒకటి ఉంటే తినగలిగి, పెట్టుకోగలిగి, మాట్లాడగలిగి ధైర్యంగా ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు. అట్టా లేని వాడు ఈయనకైతే అది కూడా చేత కాదు. ఉరువు వండనే లేదు, చేయనే లేదు, ఆమె లెగలేదు, అట్నే ఉంది అనుకున్నావైతే నువ్వు కూడా చూసి మళ్ళీ తర్వాత నేల మీదనో, శాప మీదనో, మంచం మీదనో నువ్వు దుప్పటి కప్పుకో. దుప్పటి కప్పుకోవడమే. సరేలే అనుకొని సర్దుకొని మళ్ళా మరుసటి రోజుకైనా కోపం తగ్గించుకొని నార్మల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ కోపం మెయింటైన్ చేసి ఆ కోపాన్ని తగ్గించుకోకుండా ఉన్న వాళ్ళు పట్టుతాం. అది పట్టుతాం అన్నమాట. నాదే గెలవాలి, నేనే పైకి ఉండాలి, పౌరుషంగా ఉండాలి అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పౌరుషంగా ఉండి నాదే పట్టుతాం అన్న వాళ్ళతో సమస్యలు చేయాలంటే చాలా కష్టం. అటువంటిప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఆ పట్టుతం ఉన్న కాడ ఎక్కడైనా సరే ప్రతి స్త్రీ దగ్గర పట్టుతం అనేది లేకుండా ఉండదు. ఏజ్ మారిన తర్వాత కానీ, ఏజ్ ఉన్నప్పుడు కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ పట్టుతం, ఆడవాళ్ళకి ఎవరికైనా ఒక పట్టుతం ఏమిటంటే మనం చెప్పిందే తినాలి, మనం పెట్టిందే తినాలి, మన మాటే పైకి ఉండాలి అనేది ఒకటి వాళ్ళ మైండ్ లో ఉండిపోద్ది. ఆ మైండ్ లో వాళ్ళ మైండ్ లో ఉండిపోయినప్పుడు దాన్ని మనము గమనించి ఆ లాజిక్ కనుక్కొని మనము దగ్గర తీసుకుంటేనా ఓకే. దగ్గర తీసుకోలేని పరిస్థితి ఉందనుకో, ఈ పదమే మందు తాగడమో, ఊరెళ్ళిపోవడమో, లేకపోతే మేడెక్కడమో, దూకడమో, ఇట్లాంటి అనేది యథార్థం అన్నమాట. ఇప్పుడు ఆమెకు పట్టుదల ఉంది, నేను పెట్టిందే తినాలి, నేను వండిందే తినాలి అని అనుకున్నప్పుడు వీడు కూడా ఆ మనసు అర్థం చేసుకుని కావాలని పెట్టుకొని తినేయకుండా, రా ఆకలేస్తుంది అన్నం పెట్టు, నువ్వు పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నాను ఏంటి అనాలి. అటు అనకుండా ఇటు పెట్టుకొని తింటే ఆమె కోపం. ఆమెకు ఏదే కానీ ఆమె మైండ్ కనిపెట్టి ఆమె కోపాన్ని గమనించి ఆమెను మనం దగ్గర తీసుకొని లొంగ తీసుకున్నట్టే ఉండాలి. కానీ మనం దాన్ని కేర్ చేయకుండా మనం పట్టించుకొని మన ఇష్టాచారంగా మనం చేసుకుందాము అంటే ఆమెకు అంగీకారం. వండకపోతే మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మనం బిర్యానీ తినేసి ఉందాంలే, ఆమెకు లేకపోయినా పర్లేదు, వండలేదు కదా అని మనం అనుకోకూడదు.
ఆమెకు వండలేదు కాబట్టి రా లేచి ఏదో ఒకటి వండు, నువ్వు వండకపోతే ఎప్పుడైనా తిన్నానేంటి నేను, నాకు నీ వంటే ఇష్టం నేను చెప్పాలి మనం. అది చెప్పాలా, చెప్పిందే కాదు, మనం ఆమె కావాలనే నీకు కారం చాలకుండా ఉప్పు చాలకుండా చేస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఎంతన్నా కానీ ఏమన్నా కానీ నీ కోపాన్ని తగ్గించుకొని దాన్ని విని వాళ్ళు పెట్టింది తినాలి. సూపర్ ఉందనాలి, సూపర్ ఉందనాలి, బాగుందనాలి. తర్వాత వచ్చేసి ఇటువంటిది రేపు కూడా చేయి అన్నట్టు ఆ కారం లేదే. అట్లా అప్పుడు మైండ్ మనం అర్థం చేసుకున్నట్టు, ఆమె చెప్పింది విన్నట్టు, ఆమె మాటను నిగ్రహించినట్టు, ఆమె పట్టుతో పెరిగింది అనమాట. ఆమె మాట గెలిపించినట్టు మనం ప్రయత్నించాలి, ఆమెను గెలిచినట్టు మనం ప్రయత్నించాలి. మనం ప్రయత్నించి ఒకవేళ ఆమె ఊరు వెళ్దామంటే వెళ్ళాలి, లేదు సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళాలి, లేదు బీచ్కి వెళ్దామంటే వెళ్ళాలి, లేదు ఏమొద్దు ఎక్కడికి వద్దు ఇంటి దగ్గర ఉందామంటే ఉండాలి. నువ్వు బయటికి వెళ్తా అంటే అవదు. అది ఆ విధంగా చేస్తేనే ఈ విడిపోకుండా ఉండడం. అలాంటప్పుడు నువ్వు అట్ట చేసి నేను ఇట చేసి నువ్వు పెట్టింది తినక నేను చెప్పింది తినక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మందు తాగడమో ఇదే అదో ఇట్నో అట్నో చేయడం, పదార్థం కావడం, దాన్ని పెంచుకోవడం, పెద్దది చేసుకోవడం, తెంచుకోవడం అటువంటివి జరుగుతాయి. అలాంటివే తక్కువ అనుకో. ఇప్పుడు చాలా వరకు చదువుకున్న వాళ్ళలో చదువు లేని వాళ్ళలో ఎవరికైనా కానీ కొంత ఏజ్ పెరిగిన తర్వాత మైండ్కి అలాగా వీళ్ళ మైండ్ ఇటువంటిది కదా అని అర్థమైపోద్ది. అర్థమైపోయి వాళ్ళు చెప్పింది విని, వాళ్ళు పెట్టింది తిని, వాళ్ళు ఏది చెప్తే అది విని వాళ్ళ మాట ప్రకారమే వాళ్ళదే మెజార్టీ ఉండేటట్టుగా వీళ్ళు నటిస్తారు. ఎవరైనా ఆ విధంగా చేసినప్పుడే కొంతకాలం గడుస్తుంది. అంతకాలం గడిచిన తర్వాతనే ఇట్లా కూలి పని చేసుకున్నా, అన్నం లేకపోయినా, బంగారు లేకపోయినా, బట్టలు లేకపోయినా, మనం ఎంత పేదరికంలో ఉన్నా కానీ మనల్ని కనిపెట్టుకోవడం కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని వాళ్ళ మైండ్ ప్రకారం మనం ఎలాగ మెసులుతామో ఆనాడే నీకు ఈ అన్నింటిలో సుఖం కలుగుతుంది. ఆ మైండ్ లేకుండా ఉన్న రోజు నీకు సుఖం కలగదు, అది రాదు. అన్ని హ్యాపీగా ఉన్నదంతా మొత్తం స్త్రీలోనే. ఏ తప్పైనా ఒప్పైనా మొత్తం చేయాల్సిందంతా స్త్రీయే. అన్ని చేసి అన్ని అనుభవించి అన్ని కష్టాలు అన్ని పడేది స్త్రీయే. మనం ఎంత కోపం వచ్చినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత సంపాదించలేకపోయినా మంది అయితే పైకి ఉండదు. మన మాట ప్రకారం అయితే నడదు, చెల్లదు. మనం ఎప్పుడైనా ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, కూలీడే కావచ్చు, ఎవరైనా ఆమె అనుభవంలో ఆమె ఉన్న జీవితంలో ఆమె మాట పైకి పెట్టి ఆమెనే ముందు పెట్టి ఆమె చెప్పినట్టు చేస్తా ముందుకు వెళ్తా ఉంటే కనుక కొనాములు సంసారమే ముందుకెళ్తుంది. పిల్లలు ఎందుకు బాగుంటుంది, భార్య ఎందుకు బాగుంటుంది, భర్త ఎందుకు బాగుంటుంది, మన సంసారం ఎందుకు బాగానే ఉంటుంది. అన్నిటికు మనస్ఫూర్తిగా ఆమె అన్ని ఆకర్షించి నమిలి మింగి ఓటుగా పట్టేది ఆడకూతురే. మగవాళ్ళు ఎంతసేపు ఉన్నా కష్టపడి గుడ్డలతో నరికైనా, చెట్టు కొట్టైనా, గుంత కొట్టైనా, రాయి కొట్టైనా డబ్బులు సంపాదించడానికే పెరిగింది. ఖర్చు పెట్టడానికి, దాన్ని బాగుపరచడానికి, దాని జీవనానికి ఈ విధంగా ఉపయోగించాలి అని మగవాళ్ళకు రాదు. మగవాళ్ళు ఎంతసేపు ఉన్న డబ్బులు సంపాదించి ఎంతో కొంత డబ్బులు తెచ్చి ఆమె చేతికి ఇచ్చి నువ్వు ఇది ఖర్చులకు పెట్టుకో, బట్టలు కొనుక్కో, బంగారు కొనుక్కో, నీ ఇష్టం వచ్చినది ఏదైనా చేసుకో, మీ అత్తమామలకి ఇచ్చుకో, అన్నదమ్ములకి ఇచ్చుకో, ఏమైనా చేసుకో, ఇది నీ ఇష్టం అన్నట్టు ఉంటే కనుక ఆమెకు ఇంకా బాగా పూర్తిగా హ్యాపీ. అదే నువ్వు మీ వాళ్ళకి ఇచ్చినావు, మీ అమ్మ వాళ్ళకి ఇచ్చినావు, నువ్వు ఆ రోజు పెరుగు వేసావు, ఈరోజు పాలు పోసావు, ఆ రోజు డబ్బులు ఇచ్చావు, నువ్వు మీ అన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు, మీ అన్న వాళ్ళ ఇంటికి పోతే నేను ఒప్పుకోను, మీ అమ్మ వాళ్ళ ఇంటికి నేను పోతే ఒప్పుకోను అని ఇటువంటి మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు ఆమెకు అంగీకారం ఉండదు, ఆమెకు ఇష్టం ఉండదు, ఆమెకు ఒప్పదు. ఆమె కోపము అటువంటిది. ఆమె చెప్పిన ప్రకారంగా నీ ఇష్టం, నువ్వు రాయి కొట్టినవో, గుంట కొట్టినవో, డబ్బులు సంపాదించినవో, ఎంత సంపాదించావో అనవసరం. తెచ్చింది ఆమె చేతికి ఇచ్చి నాకు పాటలకు ₹1, బీడి కట్టకు ₹1, సిగరెట్కి ₹1 అని మనం అడగాలి. అడిగితే 4 అని 4 చెప్పి నువ్వు ఇంతమంది చేయొద్దని, అటైతే నేను ఇయ్యనని, నువ్వేం చేసుకుంటే చేసుకోపో అని అన్న తర్వాత బయటికి వెళ్తుంది, ఇంట్లోకి వస్తుంది, మళ్ళా దొడ్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. మనం పండుకున్నామో, లేచినామో, కూర్చున్నామో అని గమనిస్తుంది. అప్పుడు
ఆ టీ పెట్టినట్టు, ఈ పచ్చడి వేసినట్టు, ఈ పప్పు వేసినట్టు, ఈ అన్నం వండినట్టు నటిస్తుంది. అప్పుడు మనము నిద్రపోయినట్టు, కూకున్నట్టు, కోపంగా ఉన్నట్టు, పిలిచినట్టు, కలిసినట్టు మన గమనింపు చూస్తుంది. మన గమనింపు చూసి సరే పోతే నువ్వు ఇబ్బందిగా అంత బాధపడిపోతున్నావు కదా, ఈ రూపాయి తీసుకెళ్లి సిగరెట్ తెచ్చుకో అంటది. అని అప్పుడు ₹1 ఇస్తుంది. ₹1 ఇస్తే అప్పుడు మనం సిగరెట్ తెచ్చుకుంటాం. సిగరెట్ తెచ్చుకున్నది అక్కడనే కాల్చి పారైతే పోదు, అక్కడి నుంచి దేవుడు పెట్టుకొని వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ముందర కాల్చేది. అప్పుడు మీరు ఇచ్చి ఆనందపడేది. ఆమె ఇచ్చిన అదే ఆనందం. అవును. అట్లా ఇప్పుడు ఉద్యోగస్తులైనా అంతే, వ్యాపారస్తులైనా అంతే, ఇంకొకరైనా అంతే. ఎప్పటికైనా ఆమెది పైకి ఉండాలి. ఆమె మాట గాని, ఆమె పద్ధతి గాని, ఆమె గుణం గాని అన్ని ఆమె పైకి ఉన్నట్టుంటే దాంట్లో ఉన్నంత సుఖంగా దేంట్లో లేదు. అది కాకుండా మనం ఎప్పుడైతే నువ్వు మెమ్మల్నింటి పోవద్దు, మెప్పల్నింటి పోవద్దు, నువ్వు పెరిగేయద్దు, పాలు పోయొద్దు, మజ్జిగ పోయొద్దు, అది పోతే నేను ఒప్పుకోను అన్నావు అనుకో, నువ్వు ఆన్నే వచ్చింది కొట్లాట వచ్చింది, ఆన్నే సంసారం చిరపడిపోయేదాన్నే, నువ్వు తెచ్చిన డబ్బులకు అంగీకారం లేకపోవడం ఆన్నే, నువ్వు సంపాదించిన దానికి గౌరవం అస్సలు ఉండదు. అలాగే అయిపోద్ది అనమాట సంసారం. ఇట్లాంటి ఇవన్నీ తల మెరిసిపోయేలాగా చూసి 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 అందరికి చెప్పి 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 మన సర్వీస్లో మనం చేతగాని వాళ్ళకు, చలని వాళ్ళకు, ఎంత నల్లగా ఉన్న వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, చేయలేని వాళ్ళకు, అబద్ధమాడు చదువు ఉన్నదాన్ని, చదువు లేని దాన్ని, దేన్ని ఒక దాన్ని చేసుకొచ్చి పెళ్లిళ్ళు చేయడం, గారంటాలు చేయడం, అందరికీ సహాయపడడం, అలాంటివన్నీ చేసిన మన సర్వీస్లో. అదే నువ్వు అన్నట్టు ఆమెని సంతోషంగా ఉంచేటట్టు నువ్వు చెప్పినట్టు ఇవన్నీ చేసినాం అనుకో, మనం ఎంతో మందిని చూస్తున్నాం కదా రోడ్ల మీద, చెత్త ఏరుకునేవాడితో పాటు ఆమె తిరుగుతూనే ఉంటుంది. ఆమెకేం అవసరం, నీవు చెత్త ఏరుకునేవాడు నీదెంత, నేను రాను, నేను వేరే దారి చూసుకుంటానని పోవచ్చు, కానీ పోదు. ఎందుకంటే అసలు ఎందుకన్నాడా, ఎందుకంటే ఆమెను అతను సంతోషంగా చూసుకుంటున్నాడు. అవును. ఆ కాలువలో దిగి ఆ కాలువలో ఏవో చిన్న చిన్న చెత్త దొరుకుతుందని, ఐరన్ ముక్కలు దొరుకుతాయని కష్టపడి వాటిని తవ్వుతూ చేసిన వాళ్ళకు వాళ్ళు ప్రేమతో ఉన్నదాన్ని వాళ్ళకి 6 మంది 5 మంది పిల్లలు. అవును. ఇప్పుడు వీళ్ళు మేడల్లో ఉన్న వాళ్ళకు కష్టపడక వీళ్ళని చేయక వీళ్ళకి అందరికి సుఖంగా లేకనే ఒక పిల్ల. అవును. వాళ్ళు పిల్లల్ని నువ్వు అన్నట్టు 5-6 మంది పిల్లల్ని వేసుకొని కూడా వాళ్ళు అవన్నీ కష్టపడి కాలువల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. అవును. నెక్స్ట్ కటిక పేదరికం, రోడ్డు పైన చిన్న గుడిసే ఉంటది, అది కూడా పట్టగప్పుకొని ఉంటారు, అయినా వాళ్ళు హ్యాపీగా సంసారం చేస్తూనే ఉంటారు. ఆయన వదిలేసి ఆమె వెళ్ళదు, ఆయనతో పాటు జీవనం సాగిస్తూ ఉంటది. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఆయన సంతోషంగా చూసుకుంటున్నాడు, ఆయనకు తెలుసు ఆ మెలకువలు, ఆయనకు తెలుసు ఆ మెలకువలు తెలుసు, ఆమె చెప్పిన తిని ఆమె పెట్టిన తిని ఆయన ఉంటాడు. అందుకే ఆయనతో ఆమె అంత అనుకూలంగా ఉంటుంది. లేకపోతే అంత అనుకూలంగా ఎలాగో అంత పేదరికంలో ఆమె ఉండాల్సిన పనే ఉంటుంది. కావాలంటే ఆమె దారి ఆమె చూసుకోవచ్చు. ఆమె చూసుకుంటే ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి ఉంటే మనకి ఇంత శుభంగా చూసేవాడు కావచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, కలెక్టరే కావచ్చు, మినిస్టరే కావచ్చు, మనకి ఇంత గమనించి మనల్ని ఇంత ప్రేమగా ఇంత గౌరవింపుగా చూసేటోడు కావాలి కదా. మనకు గౌరవార్థము, మనకి ఇష్టము, మన కష్టము, మనకు ఇవన్నీ కావాల్సినవి అన్ని దాంట్లోనే ఉంటాయి, ప్రేమలోనే ఉంటాయి ఇవన్నీ. ఆమెకు కావాల్సిన ఆస్తులు ఆ పదవులు కాదు. ఇదే ఆమె గౌరవంగా చూసుకున్నదే ఆయనకు ఆస్తి. అంతే. ఆమె అన్నము కాదు, ఆమె ఆస్తులు కాదు, ఆయన చేసిన కూలి పని కాదు, ఆమె గౌరవానికి సంబంధించి ఉన్నది కాబట్టి దాని గురించే దాంతోనే ఫాలో అవుతారు ప్రతి వారు. ఆ విధంగా ఉండేటట్టే చేసుకుంటారు ఎవరైనా. ఆ విధంగా చేసుకోకుండా రోజు ఇదే మందు తాగడమో, మేడెక్కడమో, గొంతు కోసుకోవడమో, కత్తి కోసుకోవడమో ఇలాంటివన్నీ జరిగిపోయేదన్నీ. ఎందుకంటే ఈ నమ్మకాలు దొరకక అన్ని దాన్ని గుణం కనిపెట్టి మెసలక అంటే మిషన్ రోజు ఎవరికి బయటికి రాదు. అంటే ఆడి పేరుకి బాగా చదివి బాగా మంచి పెద్ద ఉద్యోగంలో అయితే ఉన్నాడు, కానీ ఆమె మనసు అర్థం చేసుకోవడంలో ఆడు చదువుకోలేదు, చదువు రానివాడి కిందనే లెక్క. వాడిని చదువుని అర్థం చేసుకోవాలా, ఆమెను అర్థం చేసుకోవాలంటే చదువు ఉన్నోడు ఒకడే కాదు, చదువు లేనివాడైనా, కటిక పేదవాడైనా, మొండి కష్టం చేసేవాడైనా వాని మైండ్ లో వాని చదువు ఉన్నది అది. ఆమెను గౌరవించి ఆమెను సుఖంగా పెట్టి ఆమెను పేదరికంలోంచి బయటికి తీసి బాగా చూసుకోవాలి, ఆమెను నేను ఎంత బాగా గౌరవించుకుంటానో నాకు అదే ఆస్తి అనుకుని ఆయన చేస్తారు.
వీళ్ళు చదువుకున్న వాళ్ళు మేము ఇటు చేసాం అటు చేసాం ఇటు చేసాం అది చేసాం, ఇది ఇంత అన్నా అది అంత అన్నాం, మాకు ఇంత అందం అంత అందం, చదువు మాకు క్యారెక్టర్ లేదా అది లేదా ఇది లేదా అని ఎన్నెన్నో చెప్పుకుంటా పోతా ఉంటే ఇటువంటివన్నీ జరగకుండా దూరం అయిపోతా ఉంటాయి. ఆ దూరం కాకుండా ఉండాలంటే ఈ కటికి పేదల్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి చేసుకున్న రోజే మనకు జీవితం. అయితే ఇప్పుడు దాకా నువ్వు మగవాడు ఆడదాని పట్ల ఎలా ప్రవర్తిస్తే తనకి ఆనందం, కుటుంబం ఆనందం, తనను నమ్ముకొని వచ్చిన స్త్రీ ఆనందం చూసావు. ఈ ఆనందంలోనే పిల్లల ఆనందం కూడా ఉంటుంది, మొత్తం కుటుంబం ఆనందం అంతా ఉంటుంది. అలాగే ఇప్పుడు స్త్రీలలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆ ఇంటిని బాగా చూసుకోవాలి, వాళ్ళను కుటుంబాన్ని బాగా కాపాడుకోవాలి, తన ఆనందంగా ఉండి భర్తను ఆనందంగా ఉంచాలి అంటే స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలి? స్త్రీ ప్రవర్తన ఎలా ఉండేది ఏముంది, ఆమెకు చదువు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అందం ఉండొచ్చు, గబానం మునాన ఫస్ట్ పిల్లలు ఉండాలి. ఫస్ట్ లోని మనకు ఏజ్ ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు అట్లా గడవకూడదు. సంవత్సరం తిరిగే లోపు పిల్లలు ఉండాలి. పిల్లలు ఉన్న తర్వాత కొంచెం నీకు కుటుంబం మీద, భర్త మీద ఆమెకు కొంత ఆనందం కలుగుతుంది. సగం బాధ్యత సగం ఆనందం, సగం బాధ్యత సగం ఆనందం కలుగుతుంది. కలిగిన తర్వాత ఈ పిల్లలు కొంచెము ఆడుకోవడము, చదువుకోవడము, చెప్పుకోవడము, వినడము, కింద పడ్డము, పైకి లేయడము, ఆ తర్వాత వచ్చేసి పిల్లలతో సగం ఆనందము. నువ్వు డ్యూటీ నుంచి వచ్చేంత వరకు కూడా పిల్లలతో సరిపోతుంది. ఆమెకు ఆనందంగానే ఉంటుంది. నువ్వు వంట చేయడం కానీ, స్నానం చేయడం కానీ, బట్ట ఉతుకోవడం కానీ, ఈ పిల్లల్ని చూసుకోవడం కానీ ఆమెకు ఆనందం వస్తుంది. అప్పుడు ఆమె జీవితం అక్కడికి బాగున్నట్టుంటది. తర్వాత నువ్వు వస్తావు ఆఫీస్కి వెళ్ళి, వచ్చిన తర్వాత నువ్వు 10 తెచ్చావు, 20 తెచ్చావు, ఎంత తెచ్చావు, 100 తెచ్చావు అనేది చూడదు. ఆమె నిన్ను అడగదు కూడా, అవి తెచ్చినవా తేలేదా, ఏం చేసినావు, నీకు ఎంత జీతం వస్తుంది అని అన్ని గమనించదు. తర్వాత అప్పుడు మిమ్మల్ని స్నానం చేసుకోమండము, బట్టలు మార్చుకోమండము, పూకోమండము, నిలబడమండము, ఇదిగో మన దగ్గర ఇది ఉంది, తెచ్చాను చేశాను తినండి అనడము. ఆ తర్వాత తిన్న తర్వాత ఒక పావు గంట ఆగిన తర్వాత రేపు మరుసటి రోజుకు మనకు ఏదైనా కావాలి కదా, ఒక కోడిగుడ్డు తెమ్మడమో, ఒక చికెన్ తెమ్మడమో, ఒక కూరగాయ తెమ్మడమో, ఒక టమాటకాయ తెమ్మడమో, లేదు మనకు అలాంటివి కూడా కాదు, ఈ పిల్లలకు బట్టలు లేవు, బట్టలు తెమ్మడమో అలాంటివి చెప్తుంది. చెప్పినప్పుడు నువ్వు మరుసటి రోజైనా ఆమెతో సలహా తీసుకొని, ఏంటి నేను బయటికి వెళ్తానా, ఏం తెమ్మంటావు అని అడగాల. అడిగిన తర్వాత ఆమెకు నచ్చినది పనికిరానివే కానీ నువ్వు తెచ్చిన తర్వాత బాగుండని, తెచ్చుకొని పురుగులుండని, బాగలేకపోని సంబంధం లే. ఆమె చెప్పినది నువ్వేం కావాలని అడిగితే నువ్వు ఆమె చెప్తుంది, నీకు ఇష్టమైన చెప్తుంది. చెప్పినప్పుడు నువ్వు పావు కేజో, అర కేజో, కేజో ఎన్నో కానీ మన ఖర్చున్న కాడికి కొని తెస్తావు. కొని తెచ్చిన తర్వాత నువ్వే అడిగినావు కాబట్టి, ఆమె చెప్పింది కాబట్టి, ఆమె చెప్పినవి తెచ్చినావు కాబట్టి నీకు 4 చీవాట్లు ఏం పెడుతుంది, ఈ పురుగులు ఉన్నాయి చూసుకునేదిలే. చిక్కుడుకాయ తెచ్చేటప్పుడు అన్ని పిచ్చిపోయినాయి తెచ్చినావు, మంచిది కాదా. వంకాయలు తెచ్చావు, అన్ని పిచ్చిపోయినాయి తెచ్చావు, చూసుకుంటే పని లేదా, నువ్వు డబ్బులు కదా ఇచ్చావు, డబ్బులు ఇచ్చిన తర్వాత మనం చూసుకొని కదా తెచ్చుకోవాలి అని అంటది. అని అంటే అరే అప్పుడు నేను చూడలేదు, నేను బయట ఉన్నాను, వాడే ప్యాకెట్ చేసుకొని వచ్చాడు, ప్యాకెట్ చేసుకొని వచ్చాడు, నేను అలా పట్టుకొచ్చేసాను, ఈ రోజుకు సరిపోయింది, నేను రేపు చూసుకోవాలనుకుంటే రేపు వెళ్తాను కదా, రేపు వెళ్ళినప్పుడు ఏదో చూద్దాము, పుచ్చిపోయిన లేకుండా ఏదేమో చేద్దాము అంటాం. అప్పటికి అది గడిచిపోతుంది. ఆ గడిచిపోయిన తర్వాత మళ్ళా రోజు వస్తుంది. మళ్ళా రోజు మరి ఏంటి కూరగాయలు లేవు, ఏదైనా తేపో అంటది. నేను వెళ్తే పుచ్చిపోయినాయి, చచ్చిపోయినాయి అవి ఉంటాయి, ఇదో ఈ 10 ఉంది, 100 ఉంది, 50 ఉంది, ఇది పట్టుకెళ్ళి నువ్వే తెచ్చుకో, నువ్వు శాదన కాడికి వెళ్ళి ఆ పక్క కొట్లో, ఆ పక్క కొట్లో, ఈ బజారు అవతల బజారు వెళ్ళి తెచ్చుకోపో అన్నావు అనుకో, ఆమెకు ఆనందం ఉందనా వెళ్ళి తెచ్చుకుంటది. ఆమె ఇష్టం వచ్చినట్టు. ఆమె అయితే ఇంకా పిచ్చినైతే తెచ్చది అనుకో, అడగరు, ఎవరు అడిగే వాళ్ళు లేరు. మన ముందుకు ఏది కాబట్టి ఆమె పక్కన పడేస్తుంది. మనం తెచ్చిన ఏదో పిచ్చిపోయాయని పక్కన పడేస్తుంది. ఆమె ఏది తెచ్చుకున్నది కదా, ఆమె పుచ్చిపోయిన తెచ్చుకున్నా ఆమెకేం లే, ఇంకొకటి తెచ్చుకున్నా ఇంకా ఆమెకేం లే, ఆమె నిన్ను అడగదు. నువ్వు తెచ్చినవేని మనం అడగం, మనం ఎవరు అడగము. ఆయన అడగడు, ఇంకొక ఆయన అడగడు, ఆఫీసర్ కూడా అడగడు, ఎవరు అడిగేదిలే ఏం లే. మనం ఆమె తెచ్చినది, ఆమె వండినది, ఆమె పెట్టింది ఏది ఉంటే అది శాసనకాయ తినడం, ఉండడం, సర్దుకోవడమే.
నువ్వు అన్నట్టు ఇంటికి వచ్చేటప్పుడు మనకి ఎన్ని బాధ్యతలన్నా ఉన్నాయి, బయట ఎన్ని కష్టాలన్నా ఉన్నాయి, ఆమె ఇంటి దగ్గర ఉదయం నుంచి పిల్లలతో ఇల్లుని చూసుకుంటూ అన్ని కష్టాలు పడి ఉంటది కదా, పని చేసి ఉంటది. మనం ఇంటికి వచ్చేటప్పుడు బయట మనకున్న టెన్షన్లు, అంటే బాస్ తిట్టాడనో, కస్టమర్లు పేమెంట్ సరిగా ఇవ్వలేదనో, వచ్చిన ఆర్డర్లు వెనక్కి వెళ్ళిపోయానో, ఎంప్లాయీస్ సరిగా పని చేయలేదనో, బయట ట్రాఫిక్ లో ఉన్న కష్టాలని, అవతలోడు రోడ్డు సైడ్ ఇవ్వలేదనో, సడన్ గా బ్రేక్ వేసాడనో, అడ్డం వచ్చాడనో, ఇలాంటి చెత్త కుప్ప అంతా మన నెత్తిన బోల్డ్ ఉంటది. అదంతా వచ్చేటప్పుడు బయటే పడేసి రావాలి. ఆ చెత్త కుప్ప నెత్తిన పెట్టుకొని బయట వాళ్ళ మీద అరుస్తూ మొహం తుమతుమలు ఆడుకుంటూ మనం ఇంటికి రాకూడదు. ఇంటి దగ్గరికి వచ్చినప్పటికి ఆ బయటే చెత్త కుప్ప అంతా తీసి ఆ కాలువలో పడేసి ఫ్రెష్ గా మనం ముందే అనుకొని నేను ఇంటికి ఫ్రెష్ గా వెళ్ళాలి, పిల్లలతో సరదాగా ఉండాలి, ప్రాధాన్యత సరదాగా మాట్లాడాలి అనుకొని మెంటల్ గా ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళాలి. వెళ్తే అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటారు, ఏమన్నా అది ప్రేమతో అన్నట్టే. ఏమింత లేటు అంటే నువ్వు నీ మీద కోపం కాదు, అది నువ్వు త్వరగా ఇంటికి రాకుండా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, త్వరగా రావాలి కదా అంటే ప్రేమ. అది ఆ ప్రేమ కోసమని అడిగింది, ఎందుకు లేట్ అని. కాకపోతే కొంచెం గట్టిగా అరుస్తూ అడిగింది, ప్రేమ వల్లే అడిగింది. అందుకని మనము హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళినట్టు ప్రయత్నం చేయాలి. అదే ఇప్పుడు ఎప్పుడైనా నేనైనా అంతే, బయటకు వెళ్తా ఆడ ఏ పని ఉండదు, ఊరికే బజార్లో కొని అన్ని ఏజెంటే సోది కూతలు అన్ని చూసుకొని ఇంత రిజల్ట్ ఎందుకు కాబట్టి రాలేదే అంటారు. రాలేదంటే ఏం లేదు, ఊరికే ఉన్నాను వచ్చండి అనాలి అంతే, అంతకన్నా చేసేది ఏం లేదు. అంతే ఎవరైనా అంతే అనాలి. మరి అట్లా అనుకొని నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని ఆమె మీద చెరగపడడానికి కావద్దు. ఆమె ఇంట్లో బాధ్యతలన్నీ చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఇల్లు చూసుకొని, నీకు కావాల్సినవి చూసుకొని, నీకు వండి పెట్టి, నీ తెల్లగడిగి, నీకు బట్టలు ఉతికి ఆయన చేసి నీకు చేసిందంటే వాడికి యాపీ అనుకొని నువ్వు ఫీల్ అవ్వాలి. నువ్వు ఎదిరించినట్టు ఉండకుండా ఆమెను గౌరవంగా చూసుకున్నట్టే ఉండాలి. ఆ విధంగా ఉన్న రోజే నీ సంసారం, పిల్లలు, పెళ్ళామా అన్ని ఉన్నట్టు లెక్క. నువ్వు సంపాదించింది అవసరం లే, నీకు ఎన్ని మేడలు ఉన్నాయి అవసరం లే, నీకు డబ్బులు బంగారం ఎంత ఉంది అవసరం లే, అవన్నీ ఉన్నాయని నువ్వు ఫీల్ అయ్యే పని లేదు, ఆమె గొప్ప చెప్పే పని లేదు. ఆమె ఆనందమే నీ ఆనందం. ఆమె ఎంత ప్రేమగా చూసి ఎంత బాగా గౌరవంగా ఉంటుందో నీకు అదే ఆస్తి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో, భార్య భర్తతో ఆనందంగా ఉన్నదే ఆస్తి. నీకు మిగతా ఎన్ని సంపాదనలు అవసరం లే. మనకు ఆ ఆనందంలో కలిగిన గిఫ్టే పిల్లలు. ఆ విధంగా చేసుకున్న నాడే మన సంసారానికి, మనకు, మన కులానికి, వీధిలో ఉన్న వారికి, ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి అందరికి సుఖంగా కనిపించేది ఎప్పుడంటే ఆ రోజే. చిన్నదానికి పెద్దానికి కొడవలో ఒకరు, ఉదయలో ఒకరు తీసుకొని బయటకు వచ్చి చిటాపాట అనుకొని, కొట్టుకొని, తిట్టుకొని, కేకలు వేసుకుని, పొరకాయ చాట తీసుకుంటే ఏం అందం ఉండదు. అన్ని తీసుకుంటే అసలు ఆమె మీద కొట్లాడితే మనం ఎంత, ఆమె టీ ఇచ్చేటప్పుడు ఒక గులికి ఎక్స్ట్రా వేస్తే చాలు మనము ఆమె మీద కొట్లాడి మనం గెలిచేది ఎప్పుడు అసలు ఎవరు గెలిచలేడు, ముఖ్యమంత్రి కూడా గెలిచలేడు. ఆమె ఆనందమే మన ఆనందం. అంతే అంతే. ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, కూలోడైనా సరే, నువ్వు అంటే ఇప్పుడు వాళ్ళు చెత్త ఊడ్చుకుంటున్నారు అంటే వాళ్ళ ఆనందంలోనే, ఆ చెత్త ఊడ్చుకున్న దాంట్లోనే వాళ్ళకి ఆనందం ఉంది. ఆ ఆనందంలోనే వాళ్ళు సంతోషంగా బతకు జీవించగలరు. వాళ్ళ బతికే జీవనమే ఆనందం. అదే వాళ్ళు అంత పేదరికంలో నువ్వు ఉన్నావు కదా, నీతో పాటు నేను ఎందుకు రావాలి ఆమె ఒక మాట అనుకుంటే చాలు. నువ్వు అన్నట్టు ఏ మినిస్టర్ రెడీగా ఉంటారు ఆమె తీసుకెళ్ళిపోవడానికి. కానీ ఆమె వెళ్దు. ఎవరైనా చిన్న రాయి వేసినా ఒప్పదు. అట్లా ఉన్ననాడే నీకు ఆ గౌరవానికి దానికి అర్థం ఉంది. అందుకనే ఆ స్త్రీ జాతిని ఎవరైనా గమనించేది, అర్థం చేసుకునేది, దాన్ని బాగా గ్రాండ్ గా సాక్కుండేది కూడా ఎందుకంటే అందుకే ఆ ప్రేమను అర్థం చేసుకునే సాక్కుంటారు. లేకుంటే ఇచ్చిన ఆస్తి కోసం సాక్కోరు. అవన్నీ మిగతా అన్ని అవసరం లే, ఈ ప్రేమ ఒకటే చాలు. ఈ ప్రేమ కోసమని వాళ్ళు మన దగ్గర ఉండగలుగుతారు, తినగలుగుతారు, చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. అవన్నీ లేకుంటే ఉన్న వాళ్ళెవరు, మనమెవరు, మనకెందుకు పెడతారు, మనల్ని ఎవరు చూస్తారు, మనల్ని ఎందుకు గౌరవిస్తారు, మనకెందుకు చూస్తారు, మన సేవకాలు ఎందుకు, ఈ సేవకులు ఎందుకు చేస్తారు, చేయరు. ఆమె ఎవరో కదా, అసలు మన ఇంట్లోకి సంబంధించింది కాదు, మన అమ్మ కాదు, నాన్న కాదు, ఇంట్లో ఊరికి సంబంధించి కాదు, యానించో వచ్చి మన కోసం అన్ని త్యాగాలు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. దానికి అన్నిటికి మూలం ఏమిటంటే ఈ ప్రేమే. ఈ ప్రేమను గురించే అవన్నీ చేయగలుగుతుంది. ముఖ్యంగా స్త్రీ జాతికి ఉన్నదే ముఖ్యమైనది ప్రేమ.
ఆ ప్రేమతోనే మొత్తం అన్ని సగలం అందులోనే ఉన్నాయి. అవును దాంతోనే ఈ అన్ని ప్రపంచం అంతా, దేశం అంతా, కలియుగం అంతా కూడా అలాగే నడుస్తుంది. అవును అలా నడిచిన రోజే దానికి అర్థం ఉంది. అవును. ఏ రోజు నడచకపోతే ఆ రోజు ఇదిలి పడిపోవడమే. మరి ఎంతో మంది మాకు పెళ్లి వద్దు ఏమొద్దు పెళ్లి చేసుకోమంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకోము అన్నోళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు. వాళ్ళు మా పెళ్లి వద్దు మేము చేసుకోము అనేటోళ్ళు ఏంటంటే వాడు ఖచ్చితంగా సరైనోడు కాదు, వాడు సరి తప్పినోడు, శాతగాంతనమే. నాకు పెళ్లి వద్దు, నేను పెళ్లి చేసుకోను, నేను జీవించను అన్నవాడు వాడు దేనికి పనికిరానివాడు. ప్రతి మగోడు ఒక ఆడదానికి జీవితం ఇవ్వాలి. ఎవరైనా సరే, ఏ వంశస్థుడన్నా కానీ, ఎంత ఆస్తిపరుడన్నా కానీ, ఆమెకు జీవితం ఇవ్వాలంటే ఈ మగోడు ఖచ్చితంగా అంగీకరించాలి. ఆమె చెప్పింది విని, ఆమె పెట్టింది తిని, ఆమె చెప్పిన మాటల్లో ఉండి, ఆమె రెక్కపక్కల్లో ఉండి ఆమెను పోషించాలంటే ఈ ప్రేమ కలిగేదంటే దాంట్లోనే ఉంది. ఆ విధంగా ఉన్ననాడే నీకు అది ఒక సంసారము అంటావు. లేకపోతే అది సంసారం ఎందుకు అవుద్ది, వీడు బ్రహ్మచారి ఎందుకు అవుతాడు? వీడికి శాతగంతనం వల్ల అయ్యాడు. శాతమైనోడు ఎవరు ఆ విధంగా జీవించాడు కదా, అలాంటిది ఉండనే ఉండదు. ఆడ మనిషి కూడా అన్ని నాకు వద్దు పెళ్లి అనుకునేది ఎప్పుడంటే అన్ని చూసి శాతమైన కాడి కాసి వడపోసి యాసిడ్గా పడి ఆమె మైండ్ లోకి ఎవ్వరు కనపడక ఆమె ఆశలు ఆకాశానికి అంటుకుంటాయి. ఆమె ఆశకు తగినట్టు ఇలా ఎవరు కనపడక ఆమె మిగిలిపోద్ది అంతే. ఆమె ఆశ తగ్గించుకుంటే కనుక ఏ కటికి పేదోడో, ఏ నేల మీద పడుకున్నాడో, ఏ నేల దొక్కున్నాడో, ఏ అదే కాలువలు దొక్కున్నాడో, గీక్కున్నాడో ఎవడో ఒకడు ఉంటాడు. ఆమె కూడా నేను ఒక కుటుంబరాన్ని అవ్వాలి, నాకు జీవితం కావాలి, నేను జీవించాలి, నేను ఒక స్త్రీగా కనిపించాలి అంటేనే ఆ విధంగా పాలవుతుంది. ఏదో ఒక ప్రేమ ఆ విధంగా పాలైన రోజు ఆమె కూడా జీవితం, లేకపోతే ఆమె కూడా జీవితం లేదు కదా. ఆమె బ్రహ్మచారే, ఆమెకు ఏం అందము సందము, ఆస్తి పాస్తులు, దాంట్లో ప్రేమ, ఆ తర్వాత గౌరవం అవగౌరవం అవన్నీ మిగలవు కదా. ఆమె ద్వారా కనీసం ఒకరో ఇద్దరు జన్మిస్తే కదా ఒక జీవితానికి అర్థం. ఆమెకు అసలు స్త్రీ జాతికి లేటుగా పిల్లలు పుట్టినందుకే బాధపడతారు. హాస్పిటల్కి వెళ్ళడం, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇలా ఒక ఊరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఆమెకు స్త్రీ అంటేనే ప్రతి స్త్రీ జన్మనియాలి. జన్మనిచ్చినప్పుడే ఆమెకు అర్థం. ఆమె అందము, ఆనందము, ఆ సరదా అన్ని మొత్తం దాంట్లోనే ఉంటాయి. అది ఉన్న తర్వాతనే దాన్ని గమనించి అంటారు ఎవరైనా కానీ ఇది మంచిది అని. అట్లా లేని రోజు అది మంచిది ఎట్టయినట్టు, ఎట్లా చెడ్డదైనట్టు, ఎట్లా పాటించినట్టు, ఏం అర్థమైనట్టు, అది అప్పుడు అన్నిటిలో ఎందుకు పడిపోయినట్టే. కనీసం పిల్లలు ఉన్నా లేకపోయినా కనీసం పెళ్లి అయితే జరగాలి. పెళ్లి అయితే ఖచ్చితంగా జరగాలి. పెళ్లి అయితేనే ఆమెకు ప్రేమ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దాంట్లోనే ఆనందం ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీకి కానీ పురుషునికి కానీ పెళ్లి కాకుండా దాంట్లో నీకు అనుభవం రాదు, అందం రాదు, అర్థం రాదు, పనులు ఏం లేదని తెలియదు. అన్ని దాంట్లోనే ఉంటాయి. ప్రతిదీ కూడా ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఏదే కానీ ఖచ్చితంగా అనుభవించే తీరాలి. అనుభవించి తీరిన రోజే నీకు అర్థం అవుతుంది. అనుభవించలేకపోయినప్పుడు అర్థం కాదు కదా. అలాంటి లేనప్పుడు నాకు ఏం తెలియని అమాయకురాలనే, చదువు ఉండు లేకపో, అందం ఉండు లేకపో, నీకు అమాయకురాలనే లెక్క. ఇప్పుడు ఈడు కూడా బ్రహ్మచారిగా మిగిలిపోయినాడు ఎవడు అంటే ఈడు కూడా అమాయకుడే. వీడు ఏం ఎరగనట్టే, ఈయనకి ఏం ప్రపంచగానం తెలియదు. ప్రపంచగానం తెలియనప్పుడే, నీకు ఏం తెలియనప్పుడే నువ్వు దేనికి పనికిరాని మూర్ఖులు అని అర్థం. అన్ని తెలిసిన వాడైతే నీ మొత్తం అంటే అందం ఉండేది, ప్రేమ ఉండేది, సుఖం ఉండేది, అన్ని అందులోనే ఉన్నాయి. అది చేసిన రోజే నీకు అది అర్థమవుతుంది, అందమవుతుంది. ఆ విధంగా ఉన్నాడనే 7 ఇళ్ళు కాదు 7 సంవత్సరాలు ఎత్తికి పేదరికమైనా ఉన్నా, డబ్బులు ఇవ్వకున్నా, ఏమి ఇవ్వకున్నా కానీ ఎత్తుకులాడైనా కానీ మనకి పెళ్లి చేద్దామనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కరు? తల్లిదండ్రులైనా, పక్కింటి వాళ్ళైనా, ఎదురింటి వాళ్ళైనా. ఇప్పుడు మన దగ్గర ఒక కూలీడే ఉంటాడు, వానికి ఏదో దారి చూపిస్తే బాగుంటుందని మనమైనా అనుకుంటాము. అనుకొని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాము. అట్లా చేసిన రోజే కదా వానికి అందము, అర్థము, ఆనందము, సంతోషము, సరదా, బురద అన్ని దాంట్లోనే కదా ఉంటాయి. ఆ విధంగా ఉన్నట్టు ఉంటేనే కదా ప్రపంచం అర్థం అవుతుంది. ఏది అరగడానికి ఏం తెలియదు కదా. వాడి మీద సంబంధం లే. దేనికైనా స్త్రీ జాతి కానీ మగ జాతి కానీ ఎవరైనా అవన్నీ చూసినోడే ప్రయోజకుడు, అన్ని ఉన్నోడే ప్రయోజకుడు. జీవితం సార్థకమైనట్టు.
ఆ, ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, 70 ఏళ్ళ అనుభవాలు జీవితానికి సంబంధించి మేము ముందుంచాము. సో మీరందరూ కూడా ఆ అనుభవాల్ని ఉపయోగించుకొని చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని జీవితాలు నాశనం చేసుకోకుండా తగినట్టుగా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.